మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. సక్సెస్ఫుల్గా మనం 2026 మొదటి 6 నెలలు పూర్తి చేసుకున్నాం. మరి సెకండ్ ఆఫ్ జూలై నెల మరి మేషరాశి పరిస్థితి ఏంటి, ఎలాంటి పరిణామాలు వీళ్ళు ఎదుర్కోబోతున్నారు గురుగారు? ముందుగా మణికంఠ గారు, ఈ జులై మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఆ మాసం ఎంత గొప్పదో తెలుసుకుంటే ఆ మాసంలో ఉన్న రోజు కూడా అంత గొప్పగా ఉంటుంది, మన లైఫ్ కూడా అంత గొప్పగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇండివిజువల్ లైఫ్ నేచర్ నుంచి వ్రతాలకి కాలానికి మన మహర్షులు అలైన్మెంట్ చేశారనమాట. అందుకనే మాసాలు, తిథులు, మోడాలు ఇవన్నీ రకరకాలు పెట్టేశారు. ఇందులో మనం ఫస్ట్ జులై మంత్ చూసుకుంటే చాలా చాలా చేంజెస్ ఉన్నాయండి. ఇందులో ఒకటి, మాసం ఫస్ట్ 15 డేస్ నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది 13వ తారీఖు వరకు. 14 నుంచి మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎప్పుడైతే మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుందో మనకి దేవి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని స్టార్ట్ అయిపోతుంటాయి. వారాహి నవరాత్రులు అని అంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మనకి కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తూ ఉన్నాడో మనకి ఏమంటారు, కర్కాటక సంక్రమణ దక్షిణాయనం అంటారు. ఎప్పుడైతే దక్షిణాయనం స్టార్ట్ అవుతుందో మనకి చాతుర్మాస వ్రతం అని స్టార్ట్ అవుతుంది. అది మనకి తొలి ఏకాదశి పండుగలు ఉంటుంది. మనకి తొలి ఏకాదశి వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుంది, 25వ తారీఖు వస్తుంది. చాతుర్మాస వ్రతం 26 నుంచి స్టార్ట్ అవుతుంది. 29వ తారీఖు గురు పూర్ణిమ ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే మనకి గురుమోడం ఉంది, వారాహి నవరాత్రులు ఉన్నాయి, చాతుర్మాసం ప్రారంభమవుతుంది, ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది, గురు పూర్ణిమ ఉంది. సో ఇన్ని రకాల విశిష్టతలు మనకి ఈ మాసంలో కలిగి ఉన్నాయి కాబట్టి ఇది చాలా ముఖ్యము, అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మాసం అని చెప్పుకోవచ్చు. మరి జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి 3 గ్రహాలు మారుతున్నాయి. జూలై 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు. ఇందులో వచ్చేటప్పుడు శుక్రుడు, బుధుడు, సూర్యుడు వరుసగా మారుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ 12 రాశుల వారికి టోటల్గా ఎలా ఉండబోతుంది ఏంటనేది దీని గురించి తెలుసుకుందాం. మేషరాశి ముందుగా చూసుకుంటే అశ్విని 1, 2, 3, 4 పదాలు, భరణి 1, 2, 3, 4 పదాలు, కృతికా ఫస్ట్ పాదం అంతా మనకి ఇందులో ఉంటుంది. పేరు బలం బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లా, లీ, లో అన్న లెటర్స్ అంతా కూడా మనకి ఈ రాశిలో ఉంటాయని గమనించాలి. ముందుగా చెప్పుకున్న ప్రకారం 3 గ్రహాలు మారటంతో టోటల్గా 4 గ్రహాల యొక్క ప్రభావం మనం గమనించుకొని చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి కొంచెం ఈ మంత్ సాదాగా ఉంటుంది, కొంచెం మిక్స్డ్గా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే పెద్ద ఒడిదుడుకులు అయితే ఏముండవు, సాదాగా సీదాగా వెళ్ళిపోయే మంత్ అని మనం చెప్పుకోవాలి. అయితే మాత్రం కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మోస్ట్లీ ఇదంతా ఇంటర్పర్సనల్ స్కిల్స్, మైండ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తప్ప రియల్ లైఫ్లో వీళ్ళకి అంత పెద్ద ప్రాబ్లం ఉండదని మనం చెప్పుకోవాలి. ఫస్ట్ సమరీ చూసుకుంటే మన మహర్షులు లఘు గోచారము, సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్లో చిన్న మాటలతో టోటల్ మంత్ అంతా తెలుసుకోవచ్చు. దాని ప్రకారం మనకేం చెప్తారు, మానహాని, ధనచ్ఛేదం, రాతి భయం, పుత్రలబ్ధిం అంటారు. అంటే ఈ మాసం వీళ్ళకి అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనం అనేది కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పుత్రుల ద్వారా లాభం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఛాలెంజెస్ ఉంటాయి, శత్రువుల ద్వారా ఛాలెంజెస్ ఉంటాయి. అంటే శత్రువులు ఉంటారు, శత్రువు బాధ ఉంటుంది, కానీ ఫైనల్గా వీళ్ళు విన్ అవుతారు. దీన్ని రాతి భయం అని చెప్తూ ఉంటారు అనమాట. ఇది మనకి సూక్ష్మంగా హోల్ మంత్ ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇండివిజువల్ గ్రహం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 4వ స్థానంలో ఉండటంతో అది మనకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. అంటే ఒక ప్రొఫెషనల్ మ్యాటర్స్లో, ప్రమోషన్స్లో వాటిలో బాగుంటుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో, ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. ఇందులో మనకి ఏం చెప్తారంటే సూర్యుడు 4వ స్థానంలో ఉంటే మనకి ప్రాచీన జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో సంస్కృతంలో చిన్న ఒక సూత్రాల రూపాల్లో చెప్తారనమాట. ఇందులో ఏం చెప్తారు, అంతఃక్లేశ గృహఛిద్రం సౌఖ్యమహాని భోజనం ప్రయాణకాలే విఘ్నమాప్నోతి రవి చతుర్దే సంయుతి అంటారు. చతుర్దే రవి సంయుతి అంటారు. అంటే 4వ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు ఉన్నారో ఎలా తెలుస్తుంది, ప్రస్తుతం ఉన్న గోచారం చార్ట్ తీసుకొని వాళ్ళ జన్మరాశి నుంచి కౌంట్ చేసుకుంటూ ఉంటే జూలై 15వ తారీఖు సూర్యుడు వెళ్తూ ఉంటాడు అనమాట. ఆ 4వ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు ఉంటాడో ఏమవుతుందంటే అంతఃక్లేశ, మనసులో ఏదో ఒక విచారంగా ఉంటూ ఉంటారు. గృహఛిద్రం, ఇంట్లో కొంచెం చంద్రవందరగా గొడవలు ఉండే అవకాశం ఉంటుంది. సౌఖ్యహాని అంటే కంఫర్టబుల్ అనేది ఉండదు అని మనకు చెప్తుంటారు, భోజనం టయానికి చేయరు. అడ్వాంటేజ్ ఏంటంటే ప్రయాణకాలే విఘ్నమాప్నోతి, ప్రయాణాలు చేస్తే ఆటంకాలు ఉంటాయని మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ జనరల్గా కేర్ తీసుకుంటే పోతుంది. ఓకే, ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ఇది పెద్ద ప్రాబ్లం అయితే నేనేమనుకోను, ఓవరాల్గా నార్మల్గా ఉందని చెప్పుకోవాలి. పర్టికులర్ జాబ్లో ఎవరైనా ఉంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అచీవ్మెంట్ వచ్చే అవకాశం అంతా ఉంటుందని తెలుసుకోవాలి. నెక్స్ట్ 2వ స్థానంలో కుజుడు ఉన్నాడండి. కుజుడు 2వ స్థానంలో ఉంటే అది అంత మంచి యోగ్యతను ఇవ్వదు. అలానే పెద్ద ప్రాబ్లమ్స్ పెట్టేదైతే ఏముండదు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏం జాగ్రత్తగా ఉండాలి, మైండ్ దేర్ ఓన్ బిజినెస్, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వేరే వాళ్ళతో ఏలు పెట్టకుండా అనవసరమైన వాటిని టైం వేస్ట్ చేసుకోకుంటే సూపర్గా ఉంటుంది. కానీ వీళ్ళు అలా ఉండరు కుజుని యొక్క ప్రభావంతో. మనకేం చెప్తారంటే 2వ స్థానంలో కుజుడు ఉంటే అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి షాద్
ధనకే కుజ అంటారు. అంటే రెండో స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటాడు ఏమవుతుంది, అసత్వం, దేహంలో బలం తగ్గిపోతూ ఉంటుంది. అందుకని వీళ్ళు ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అసత్వం, సతతం క్లేశ, మనస్సులో ఎప్పుడు ఏదో ఒక వర్రి విచారం ఉంటుంటుంది. సర్వకార్య వినాశనం, ఏదైనా పని చేస్తే అందులో సరిగ్గా రిజల్ట్ ఉండదు, ఇబ్బంది పడుతూ ఉంటారు. సదా దుర్జన సంపర్క, అంటే వీళ్ళు ఈ టైంలో బ్యాడ్ కంపెనీ, చెడు సమాసాలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి చెడు సమాసాలు పడితే ఏమవుతుంది, ఫైనల్గా విచారం పడుతుంది. ఆయన అనవసరంగా డబ్బులు పోయినాయి, పొరుగు పోయింది, అది అవుతుంది ఇది అవుతుంది, ఏమవుతుందో తెలవదు, అనవసరంగా వెళ్ళామని రెండో రోజు అంతా కూర్చొని బాధపడుతూ కూర్చుంటారు. భీతి భయంగా ఉంటారంట. అందుకని చెప్పేసి డిసిప్లిన్ ఈ మంత్లో వీళ్ళకి చాలా అవసరం అని తెలుసుకోవచ్చు. అగైన్ ఇది పెద్ద సమస్య అయితే ఏం కాదు, కానీ నార్మల్గా ఉంటే మానసికమైన టెన్షన్. అయితే బుధుడు కూడాను 3వ స్థానంలో ఉండటంతో మతి మరుపు, ఓకే, కొంచెం మూడవ రాశిలో ఉండటం వల్ల మతి మరుపు అని చెప్తారు. భూములకు సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం శత్రువుల బాధలు ఉంటుందని గమనించుకోవాలి. అయితే ఫైనల్గా 5వ స్థానంలో శుక్రుడు అంటే పుత్రలాభం అంటారు. ఇక్కడ పుత్రులు అంటే ఎవరండి, మన సొంత సంతానంతో పాటుగా మన కింద పనిచేసే ఎంప్లాయీస్, వాళ్ళు వీళ్ళు, ఓకే. సప్త సంతానం అంటారు, 7 రకాల సంతానం ఉంటారు. చెట్లు పొట్లు ఇవి కూడా మనకు సంతానం అంటారు. బావులు పెంచడం, చెరువులు తోటడం, నదులను జాగ్రత్తగా చూసుకోవటం, ఇలా వీటి ద్వారా లాభం ఉంటుంది అని మనకు సంస్కృతంలో వివరించడం జరుగుతుంది. అందుకని వీళ్ళకి ఏం చెప్తారంటే 5వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటాడో దాసీజన భృత్య లాభ, నిత్యం మృష్టాన్న భోజనం, ధనధాన్యం అభిష్టార్థ సిద్ధి, పంచమస్తేత్ భవేద్ భృగు అంటారు. అంటే 5వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉండటంతో ఏం జరుగుతుందంట, దాసీజన భృత్య లాభం, అంటే మన కింద ఉన్న పరిచారకులు ఉన్న, ఎంప్లాయీస్ ఉన్న, రాజకీయ నాయకులు వాళ్ళ ఫాలోవర్స్ ఉన్న, బ్యూరోక్రాట్స్, సీనియర్ బ్యూరోక్రాట్స్, లేకుంటే లీడర్షిప్ నాయకత్వ ఫలితాల్లో ఎవరైనా ఉంటే, పొజిషన్లో ఉంటే వాళ్ళ కింద ఫాలోవర్స్ ఉంటారు, వీళ్ళని ఫాలో అవుతూ ఉంటారని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా నిత్యం మృష్టాన్న భోజనం, చక్కగా మంచి ఫుడ్ తింటూ హ్యాపీగా ఉంటారు. ధనధాన్య అభిష్టార్థ సిద్ధి, ధనం విషయంలోనూ ధాన్యం విషయంలోనూ వీళ్ళు ఏదైనా కనుక ఒక ఎప్పటి నుంచో కొన్ని డ్రీమ్స్, లేదంటే అప్పటిదాకా ఉన్న వాళ్ళ టార్గెట్స్ అవి ఇవి కాకుండా ఉంటే అవన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి ఈ టైంలో అని చెప్తూ ఉంటారనమాట. టోటల్గా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుంది, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుంది. అది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ బయట నుంచి వాళ్ళు కానీ అని గమనించుకోవాలి. వృషభరాశి వాళ్ళకి మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే మనకి గురుమోడం ఉంది, వారాహి నవరాత్రులు ఉన్నాయి, చాతుర్మాసం ప్రారంభమవుతుంది, ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది, గురు పూర్ణిమ ఉంది. సో ఇన్ని రకాల విశిష్టతలు మనకి ఈ మాసంలో కలిగి ఉన్నాయి కాబట్టి ఇది చాలా ముఖ్యము, అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మాసం అని చెప్పుకోవచ్చు. మరి జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి 3 గ్రహాలు మారుతున్నాయి. జూలై 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు. ఇందులో వచ్చేటప్పుడు శుక్రుడు, బుధుడు, సూర్యుడు వరుసగా మారుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ 12 రాశులు వారికి టోటల్గా ఎలా ఉండబోతుంది ఏంటనేది దీని గురించి తెలుసుకుందాం. జూలై మంత్లో రాశి ఫలాలు మొత్తం ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. బాగున్న రాశి చూసుకుంటాం కదా, ఏదైనా ఉంటే వృషభ రాశి. ఆల్ టైమ్ రాకింగ్ లాగా లాస్ట్ 2 months సరిగా లేదు, కానీ జూలై నుంచి మళ్ళీ వీళ్ళకి లైన్లో పడిపోతారండి. లాస్ట్ మంత్ కొంచెం ఇబ్బంది పడ్డారు, లాస్ట్ మంత్లో కూడా కొంచెం యావరేజ్గా ఉంది. బట్ జూలై నుంచి మొత్తం ఫుల్, జూలై 15th నుంచి ఇంకా ఫుల్ స్వింగ్లోకి వెళ్ళిపోతారు. ఇంక వీళ్ళు చిక్కడు దొరకలాగా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అంటే బాగున్న రాశులు జూలైలో ఖచ్చితంగా ఈ రాశి ఒకటి. చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. సో అందులో మనకి ఏం చెప్తారంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం ఈయన ఒక కాన్సెప్ట్లో చిన్న వర్డ్స్లో సంస్కృత పదాలతో టోటల్ మంత్ ఎలా ఉందో చెప్పొచ్చు. ఇందులో ఏం చెప్తారంటే లక్ష్మీ శత్రు ప్రీడాం శ్రియం సుఖ సుహృతాభివృద్ధి అంటారు. ఈ లైన్ అర్థమైతే హోల్ మంత్ అంతా అర్థమైనట్లే. లక్ష్మి అంటే ఐశ్వర్యంగా ఉంటుంది, సక్సెస్ వస్తుంది, విజయప్రదంగా ఉంటారని మీనింగ్ ఇక్కడ. అలానే శ్రియం అంటే ఫైనాన్షియల్గా గెయిన్, ఓకే, ఫైనాన్షియల్ అంటే ధనం వ్యవహారంలో బాగా లాభప్రదంగా ఉంటుంది. సుఖ సుహృతాభివృద్ధి అంటే ఫ్రెండ్స్ ద్వారా ఏమంటారు ప్రాస్పెరిటీ ఉంటుంది, కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. లాస్ట్లో ఏం చెప్తారంటే శత్రుపీడాం, శత్రువుల వల్ల ఇబ్బందులు ఉంటాయని చెప్తూ ఉంటారు. టోటల్గా ఈ మంత్ చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే 3 మొక్కలు మంచివి చెప్పి ఒక మొక్క కొంచెం ఛాలెంజింగ్గా ఉంది ఈ మంత్లో అని చెప్పుకోవచ్చు. అది కూడా బేసికల్గా శత్రువుల ద్వారా గమనించాలి. సో ఇది అర్థమైతే ఇంకా టోటల్గా మీకు ఇంకా హోల్ మంత్ ఎలా ఉంటుందో అర్థమైనట్లే. మనం ఒక్కొక్క గ్రహం చూసుకుంటే గ్రహాల వైజ్గా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సూర్యుడు 3వ స్థానంలో ఉండటం చాలా కలిసి వస్తుందండి. ఎప్పుడైతే సూర్య భగవానుడు 3వ స్థానంలో వెళ్తారో జన్మరాశి నుంచి వాళ్ళలో రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్, మనము వీర్యము, పౌరుషం, పరాక్రమం అంటాం. వాటి మీనింగ్ ఏంటంటే రిస్క్ని ఈజీగా తీసేసుకొని ఛాలెంజ్ని ఈజీగా ఓవర్కమ్ చేయగలిగేదే ఈ పౌరుషము, పరాక్రమం, వీర్యం అంతే మాటల మీనింగ్, సింపుల్ వర్డ్స్లో. అందుకని వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కమ్యూనికేషన్ చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతూ ఉంటారు,
చాలా ధైర్యంగా ఉంటూ ఉంటారు. ట్రావెల్స్ టక్కన ఎలా వాయువేగంతో వచ్చేస్తూ ఉంటారు. ఇంతకుముందు దూరం వెళ్తాం అనుకునే వాళ్ళు ఉత్సాహంతో పరుగులు ఎత్తేస్తూ ఉంటారు అనమాట. సహజంగా ఇలా ఉంటారు కాబట్టి 3వ స్థానంలో సూర్యుడు బాగా మంచి చేస్తారని చెప్తారు. అయితే సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, ఒక సంస్కృతంలో ఒక చిన్న శ్లోకంలో మొత్తం టోటల్గా ఎలా ఉంటుందో చెప్తారు. అందులో ఏం చెప్తారు, ఆరోగ్య నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ పుత్ర సౌఖ్యం, ఇష్ట సిద్ధి తృతీయగే రవి అంటారు. చూడండి, అన్ని మంచి మాటలు. ఆరోగ్యం, నిత్యం సంతోషం, బంధువులతో బాగుంటారు, మిత్రులతో బాగుంటారు, వాళ్ళతో కలిసి చక్కగా ఉంటారు, అర్ధలాభం, 5ది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు కావాలి, పుత్రలాభం, పుత్రులు బాగా చదువుకోవాలి, అందరు సపోర్ట్ ఇవ్వాలి, సౌఖ్యంగా ఉండాలి. 7 రకాల బెనిఫిట్లు సూర్యుడు 3వ స్థానంలో ఉంటారని చెప్తారు కాబట్టి సో వన్ ఆఫ్ ది గుడ్ పీరియడ్ అని మనం చెప్పుకోవచ్చు. ఫాదర్కి మాత్రం కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా కనుక వాళ్ళు హెల్త్ బాగలేదనుకుంటే ఒకసారికి అటెన్షన్ పే చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళటం, బేసిక్స్ ఏదైనా చేయగలిగితే చాలా మంచిది. అయితే ఇక్కడ కొంచెం ఇబ్బంది పెట్టే గ్రహం ఏంటంటే కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉన్నారండి. ఎప్పుడైతే కుజుడు ఫస్ట్ హౌస్లో ఉంటారో మెయిన్ వాళ్ళకి డ్రాబ్యాక్ అనేది విపరీతంగా కోప్పడిపోతూ ఉంటారు ఇంట్లో. రియల్ టైంలో మామూలుగా ఏమంటారు, రియల్ టైం అబ్జర్వేషన్ చూస్తుంటాం కదా ఫ్రెండ్స్ని, వాళ్ళని ఎలా ఉంది ఏంటనేది. అయితే మనకి ఇక్కడ ఏం చెప్తారంటే ఫస్ట్ జన్మస్థానంలో కుజుడు ఉండటం మంచిది కాదు అని చెప్తారు. ఏ విధంగా మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, మనకి ఓల్డ్ యాన్షియంట్ స్క్రిప్చర్స్లో జ్వరం ఖడ్గవరణం చైవ భార్య బంధు విరోధ కృత్తు చంద్రరాశిగతో యక్ష రాక్షస పీడనం. ఇది చాలా ఇంపార్టెంట్ అనండి. ఈ టైంలో వీళ్ళకి జ్వరం వస్తుంది, చేతికి గాయాలు అవుతూ ఉంటాయి, భార్యల ద్వారా బంధువుల ద్వారా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక విషయం. అయితే మెయిన్ యక్ష రాక్షస పీడనం అంటారు. అంటే ఏంటి, సెమీ గాడ్స్ అంటే వీళ్ళకి ఏమంటారు, కాల్సరప దోషాలు కానీ ఇంకోటి ఏమంటే ఈ టైంలో బాగా ఎఫెక్ట్ అవుతాయి అని మనం వీళ్ళకి చెప్పుకోవచ్చు అనమాట. అలానే శాపాలు లాంటివి ఇవన్నీ మధ్యలో ఉండేసి వీళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటే అవకాశం ఉంటుంది. ఈ టైంలో వాళ్ళకి అనీజా ఫీల్ అవుతున్న రీజన్ ఏముండదు. డాక్టర్ దగ్గరికి పోయినా కానీ ఏదో బేసిక్ మెడిసిన్ రాసిస్తారు కాబట్టి నో అని చెప్తుంటారు, కానీ వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. మెంటల్గా చాలా యాంబిగ్యూటీగా ఉండటం, కోపడటం, అది ఎందుకో రీజన్ తెలవదు. వాళ్ళు చికాక్గా ఉండటం, దే ఫీల్ లైక్ సెన్స్ ఆఫ్ లూజింగ్, ఏదో పోగొట్టుకున్నట్లంటే ఎక్కువ ఉంటారు. ఇది నాకు డే టు డే లైఫ్లో ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు అలా ఉంటారనమాట. వాళ్ళ మైండ్, వాళ్ళ బిహేవియర్ అంతా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుజుడికి సంబంధించి. నెక్స్ట్ బుధుడు 2వ స్థానంలో ఉంటే చాలా బాగుంటుందండి. చక్కగా మాట్లాడుతూ ఉంటారు, మంచి ఫుడ్ తింటూ ఉంటారు, అందరితో చాలా ఇన్ఫర్మేషన్ చక్కగా పాస్ చేస్తూ ఉంటారు. ఈ టైంలో మనకేమంటారు, అమూల్యమైన రత్నాలు, ఆభరణాలు లాంటి వ్యవహారాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందంట. ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మంచిగా ప్లాన్ చేసేసుకోండి. ఎవరిని ఉంటే కనుక సముద్రయానం, లాంగ్ ట్రావెల్ చేస్తూ ఉంటారు, అమూల్యమైన మణులు అలాంటివన్నీ ధరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది, జ్యువెలరీ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు అగైన్ 4వ స్థానంలో ఉన్నారు. శుక్రుడు 4వ స్థానంలో అంటే ఇందాక కుజుడు 4లో ఉండి ఇబ్బంది పెడుతుంటే శుక్రుడు దాన్ని కాంపెన్సేట్ చేస్తూ ఉంటాడు అనమాట. అందుకని ఆయన ఇబ్బంది పెడితే మళ్ళీ ఆ ఇబ్బందులు తీర్చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ మనకేం చెప్తారంటే, శుక్రుడు ఎప్పుడైతే 4వ స్థానంలో ఉంటారో స్వబుద్ధి బంధు సర్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది విద్యాగోష్ఠు సుఖే భృగునందనే అని చెప్తూ ఉంటారు. అంటే భృగునందుడు అంటే శుక్రుడు, సుఖే అంటే అక్కడ 4వ స్థానంలో ఉంటే ఏం జరుగుతుందంట, స్వబుద్ధి, వాళ్ళ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవరేం చెప్తున్నారు, ఈ మాయామోహాలు, అనవసరమైన ఈ టూ మచ్ మోటివేషన్లు, బాస్ ఇది చెప్తాం అది చెప్తాం అందులోంచి బయటపడి రియల్గా ఆలోచించడం నేర్చుకుంటారు, చాలా స్ట్రాంగ్గా వెళ్ళిపోతూ ఉంటారు. అంతేకాకుండా బంధు సన్మానం, బంధువుల నుంచి అప్రిసియేషన్ కూడా వస్తుంది. అండ్ ఇందాక బంధువులు ఏమో గొడవలు అవుతాయి అన్నారు, ఫైనల్గా గొడవపడి బాగలే మంచోడలే పో అని చెప్తారు వీళ్ళకి. ఫైనల్గా స్త్రీ సంభాషణ సంభ్రమ, లేడీస్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, ఒక మంచి ఏమంటారు, ఒక అన్యోన్యత భార్యాభర్తల మధ్య ఇవన్నీ చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పుత్ర మిత్ర కళాత్రాది, ఈ మాట నాకు చాలా బాగా నచ్చుతుంది, రిథమిక్గా ఉంటుంది. పుత్ర అంటే పుత్రులు, మిత్రులు అంటే ఫ్రెండ్షిప్స్, కళాత్ర అంటే స్పౌస్, వీళ్ళ దగ్గర నుంచి హయ్యర్ పెద్ద పెద్ద విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక ఫోకస్డ్గా మంచిగా అవసరమైన డిస్కషన్, హెల్దీ డిస్కషన్ చేసుకొని డిసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉందని చెప్తూ ఉంటారు. దీంతో పాటుగా ఆఫీస్ మ్యాటర్స్లో కూడా చాలా బాగా చక్కగా ముందుకు దూసుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఒక గుడ్ టైమ్స్లో అయితే ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు ఉన్నారని గమనించవచ్చు. జూలై నెల 2026 మిథున్ రాశి వారికి సంబంధించి మరి హైలైట్స్ ఏంటి, ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, ప్లస్లు మైనస్లు తెలియజేయండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు. మణికంఠ గారు, ఒక విషయం, వీళ్ళకి ఈ మంత్ కొంచెం మిక్స్డ్గా ఉంటుందండి. మీరు అన్నది చూడండి, ప్లస్లు మైనస్లు, నిజంగా ప్లస్లోనే మైనస్లు కూడా ఉన్నాయి. కొంచెం డెసిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచన చేసుకోవడం చాలా ముఖ్యం. సో ఎందుకంటే ప్లానెట్స్ యొక్క గ్రహస్థితి వీళ్ళకి మిశ్రమంగా ఉన్నాయి.
మిక్స్డ్గా ఉంది అని తెలుసుకోవాలి. ఎక్కడ బాగుంది ఎక్కడ బాగలేదు తెలుసుకొని బాగున్న చోట ముందుకు వెళ్ళిపోతే నో ప్రాబ్లం, బాగలేని చోట కొంచెం ఆగి డిలే చేసుకొని కొంచెం ప్లాన్ బి ఆప్షన్ పెట్టుకొని 1-2 సార్లు రివ్యూ చేసుకొని పునరాలోచన చేసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. ఇది ఈ మెసేజ్ ఈ మన జూలై మంత్లో. మనం డీటెయిల్స్ చూసుకుంటే ఎక్కడెక్కడ బాగుంటుంది, ఎక్కడెక్కడ సెన్సిటివ్గా ఉందో మనం చూడొచ్చు. వీళ్ళకి 2 స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ధనం విషయంలో అయితే బాగుంటుంది. కుజుడు 12వ స్థానంలో ఉండటం వల్ల కొంచెం వ్యాధుల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుడు వల్ల ధనం కోల్పోయే అవకాశం ఉంటుంది. శుక్రుడు వల్ల అగైన్ మిక్స్డ్ అయిన రిజల్ట్ ఉంటుంది. టోటల్గా ఏ ప్రకారం చూసుకున్నా ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా చాలా అవసరం. అందులోనూ సూర్యుడు వీళ్ళకి 2వ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే, సూర్యుడు 2వ స్థానంలో ఉండటం వల్ల హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోగత నిష్ఫలం కృషి వాణిజ్యం వెత్తరాశిగతో రవి అంటారు. ఎప్పుడైతే గనక 2వ స్థానంలో సూర్యుడు ఉంటాడో ఏమవుతుందంటే హీనత్వం అంటే నీచ బుద్ధి వచ్చేస్తుంది. ఇప్పటిదాకా మనం అంతా కరెక్ట్గా చేసాం కదా, ఇది చేస్తే ఎవరు చూస్తారు, అది చూస్తే ఎవరు చూస్తారు, ఈ ట్యాక్స్లు కట్టకపోతే ఏమవుతుంది, ఆ ట్యాక్స్లు కట్టకపోతే ఏమవుతుంది, అంతా పోవట్లేదు, ఇలా ఒక నెగిటివ్ డైరెక్షన్లో ఆలోచించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దుష్ట సంసర్గం దుష్ట బుద్ధి కలిగిన వాళ్ళతో సమాసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా ఖచ్చితంగా ఈ టైంలో వీళ్ళని చెడగొట్టే వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చేసి అదేదో అంటారు చూడండి, మేసే గడిది కూసే గడిది చెడగొట్టినట్లు వీళ్ళేదో పని వాళ్ళ మానాన్ని వాళ్ళు చేసుకుంటే ఎవరో వచ్చి ఏదో చెప్పి వీళ్ళని తీసుకొని వెళ్ళిపోయేసి వాళ్ళు చెడిపోయి వీళ్ళని జరగొట్టే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. తర్వాత మనస్తాపానికి గురైపోతూ ఉంటారు. నిష్ఫలం కృషి వాణిజ్యం అంటే బిజినెస్ చేసినా వ్యాపారం చేసినా అందులో సరైన రిజల్ట్ ఉండదు అని చెప్తూ ఉంటారు. కొంచెం గమనించుకోవాలి. అలానే గొడవలు కూడా అవకాశం ఉంటుంది. అయితే బుధుడు 1st హౌస్లో ఉండటం అంత మంచిది కాదని, బుధుడు 1st హౌస్లో ఉంటాడు ఏమవుతుంది, వివాద దుష్ట సంసర్గో అంటారు. అంటే అనవసరమైన వివాదాలు వీళ్ళే పెట్టుకుంటారు, దుష్టులతో సమాసం పడే అవకాశం ఉందంట. అటు సూర్యుడు చూసినా ఇటు బుధుడు చూసినా దుష్టుల యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది కాబట్టి శత్రువులు ఉద్దే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చంచల బుద్ధి, మనసు అనేది నిలకడగా ఉండకుండా అటు ఇటు ఊగిసలాడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం. అదేవిధంగా కుజుడు వీళ్ళకి 12వ స్థానంలో ఉండటంతో ఇది కూడా అంత మంచిది కాదు అని చెప్పుకుంటారు. ఎప్పుడైతే కుజుడు 12వ స్థానంలో ఉంటే రియల్ లైఫ్లో ఏమవుతుంది అంటే వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళటం, విపరీతంగా ఖర్చులు చేయటము, అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్లో ఇరుక్కొని పోయి విపరీతంగా ధనం ఖర్చు పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, ప్రవాస వ్యాధి పీడం చైవ బంధువైర ధనక్షయం దేహ పీడాం చ సంచారం ద్వాదశ స్థానకే కుజ అంటారు. అంటే 12వ స్థానంలో కనుక కుజుడు ఉంటే ఏమవుతుంది, ప్రవాసం అంటే ఉన్న ప్లేస్ నుంచి దూర ప్లేస్లోకి వెళ్ళే అవకాశము, ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశము, అవుట్ స్టేషన్లో కొంతకాలం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి పీడం వ్యాధుల ద్వారా పీడించబడుతూ ఉంటారు. బంధువులతోటి గొడవలు పడుతుంటారు. ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెయిన్ దేహ పీడం సంచారం, అనవసరంగా వృధా సంచారం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా బాధలు పడుతూ ఉంటారని తెలుసుకోవచ్చు. అయితే శుక్రుడు 3వ స్థానంలో ఉండటం ఇది కూడాను మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారండి. కొంతమంది శుక్రుడు 3వ స్థానంలో ఉంటే బాగా కలిసి వస్తుంది కూడా, ఎవరెవరికి ఆర్టిస్టులకి, తర్వాత మూవీ డైరెక్టర్స్కి, లైక్ మనకేం చెప్తారు లగ్జరీ హోటల్స్ ఇవన్నీ నడిపే వాళ్ళకి బాగుంటుంది. కానీ జనరల్గా కొంతమందికి బాగుండదని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏమని చెప్తారంటే మనకి వాణిజ్య ధననాశనం చ శత్రు వృద్ధి అని చెప్తారు. అంటే వాణిజ్యం చేసిన ధనం కోల్పోతూ ఉంటారు. శత్రువులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. గత జీవన రాహిత్యం అంటే ఇంతకు ముందులాగా లగ్జరీగా కంఫర్టబుల్గా ఉండదు అని మనం చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ శుక్రుడు కొంతమందికి మంచి చేస్తుంటారు. ఎవరికైతే లవ్, రొమాన్స్, ప్లేజర్స్ లైక్ అవుటింగ్ ఇలాంటి వాటికి వెళ్తే బాగానే ఉంటుంది అని మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి కొంచెం మనకి ఇప్పుడు చెప్పిన విషయాలు సీరియస్ మ్యాటర్లు ఏమైనా ఉంటే కొంతకాలం పోస్ట్పోన్ చేసుకుంటాం మంచిది. నార్మల్గా ఉంటే ఓకే అని చెప్పుకోవచ్చు. గురుగారు, జూలై నెల 2026 విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి శుభవార్తలు ఉన్నాయి, ఎలాంటి విశేషాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఓవరాల్గా వీళ్ళ గురించి ఏం చెప్తారు ఈ నెల? సో కర్కాటక రాశి వారికి న్యూమరిక్స్ స్టాటిస్టిక్స్లో చెప్తే ఒక 70% బాగుందండి. వీళ్ళకి బాగుందని చెప్పుకోవాలి. ఒక గ్రహం మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతుంది. అది కూడా మేజరుగా సూర్య భగవానుడు వీళ్ళకి జన్మ రాశిలోనే ఉండటంతో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదర్వైజ్ మిగతా అన్ని విషయాలు బాగుందని కూడా గమనించాలి. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం చెప్పుకోబోయే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1st పాదం 1, 2, 3, 4 పాదాలంతా ఇందులో ఉంటారు. పేరు బలం చూసుకుంటే హీ, హూ, హే, హో, డాడి, డూ, డే, డో అన్న అక్షరాలంతా కూడా ఈ కర్కాటక రాశిలో ఉంది అని గమనించాలి.
మనకి లఘు గోచారము సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే చిన్న చిన్న మాటల్లో టోటల్గా మంత్ అంతా ఎలా ఉందో చెప్పుకోవచ్చు. ఇందులో మనకేం చెప్తారంటే స్థాననాశనం, భూలాభం, విత్త సిద్ధిం, పరాభవం అని చెప్తారు. అంటే స్థాననాశనం అంటే ఉన్న ప్లేసుల్లో సరిగా ఉత్సాహంగా లేకపోవటం, ఇబ్బంది పడే అవకాశం ఉండటం, లేదంటే స్థితిని కోల్పోవటం, పదవిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భూ లాభం అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి అంతా బాగుంటుందని చెప్పుకోవచ్చు. విత్త సిద్ధ్యం ధన ప్రవాహం బాగుంటుంది, ధనం విషయంలో అనుకున్న విధంగా బాగుంటుంది. అయితే 10వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల కొంచెం మిక్స్డ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అవమానాలు జరిగే అవకాశం ఉంటుంది, భయం గొలిపే పరిస్థితులు ఉంటాయని తెలుసుకోవాలి. అది కూడా పాక్షికంగా లైట్గా ఉండే అవకాశం ఉంటుందని గమనించాలి. సో ఈ ప్రకారం చూసుకుంటే మనకి అన్ని విషయాల్లో కూడాను దాదాపు ఒక 30% ప్రతికూలంగా ఉన్న, 70% అనుకూలంగా ఉందని తెలుసుకోవాలి. ముఖ్యంగా మనం సూర్యుడికి జన్మరాశిలో ఉండటంతో ఏమని చెప్తారంటే జన్మరాశిలో సూర్యుడు ప్రవేశించడం అంత మంచిది కాదని చెప్తారు. ఏ ప్రకారంగా అంటే కొంచెము హార్ట్ అటాక్స్ అలాంటివి వచ్చే అవకాశం, కొంతమందికి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే సీవియర్ గ్యాస్ట్రైటిస్ రావటం, చెస్ట్ పట్టుకున్నట్లు ఉండటం, అలానే తర్వాత వీక్గా ఉండటం, ఉత్సాహంగా లేకుండా ఉండటం అని చెప్పేసి రీసెంట్గా సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా చాలా మంది రీసెర్చ్ చేస్తూ ఉన్నారు వీటి గురించి. మెడికల్ ఆస్ట్రాలజీ ఒక సబ్జెక్ట్ ఉంటుంది అన్నమాట, దీంట్లో రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. అందులో జన్మరాశిలో ఎప్పుడైతే సూర్య భగవానుడు ప్రవేశిస్తారో ఏమవుతుందంట, మన ఫస్ట్ మహర్షులు కూడా అదే చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారు, దేహాతి సతతం కాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గతౌ రవి అంటారు. అంటే ఏంటి, దేహాతి శారీరకంగా చాలా టైర్డ్గా ఉండటం, అంతేకాకుండా సత్వం నిస్సత్వం అంటే ఉత్సాహం లేకుండా ఉండటం, సంతాపం ఎప్పుడు ఏదో ఒక విధంగా బాధపడే మనసు అనేది ఉత్సాహం కానీ లేకుండా విచారంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాలాతిక్రమణ భోజనం టయానికి భోజనం చేయలేరంటాం. అంతేకాకుండా బంధుమిత్ర సుహృద్వేష బంధువులతోటి ఫ్రెండ్స్ తోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు. బేసికల్గా అది హెల్త్ రిలేటెడ్ జాగ్రత్తగా ఉండాలి, తెలిసిన వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలానే భార్యగా హెల్త్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. కుజుడు 11వ స్థానంలో ఉండటంతో చాలా మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఈవెన్ సూర్యుడు ఇబ్బంది పెడుతున్నా కానీ కుజుని వల్ల చాలా ఉపయోగం ఉంటుంది, చాలా మంచి సపోర్ట్ ఇస్తారని తెలుసుకోవాలి. ఏ ప్రకారంగా వీళ్ళకి 11వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల, ఎప్పుడైతే 11వ స్థానంలో కుజుడు ఉంటారో ఆరోగ్యం, అర్ధలాభం చ సంతోషం, వస్త్రలాభ కృత్, యత్న కార్యానుకూలత్వం, ధైర్యమే ఏకాదశి కుజ అంటారు. అంటే ఈ టైంలో ఏమవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, ధన సంపాదన బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, వస్త్రలాభం బాగుంటుంది, యత్న కార్యానుకూలత్వం ఏదైనా కనుక ఒక పని చాలా ప్లానెడ్గా చేస్తే కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సంపదలు కలిసి వస్తుంది, చక్కగా అవకాశాలు కూడా అందిపుచ్చుకుంటారని చెప్పుకోవచ్చు. అంటే మనకి కుజుని వల్ల యాక్షన్ ఓరియంటెడ్గా కావాల్సిన పనులన్నీ సాధించుకుంటారని చెప్పుకోవచ్చు. అయితే బుధుడు మనకి వీళ్ళకి 12వ స్థానంలో ఉండటం అంత మంచిది కాదు అని చెప్తారు. ఏమవుతుందంట ఇక్కడ నిత్య సంవాదం, దారిద్ర్యం, ఖుషి భోజనం అల్పశః అంటారు. అంటే ఏదైనా పని చేస్తే అందులో ఆదాయం కొంచెం ఉంటుంది, టయానికి భోజనం చేయరు, కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్గా జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి బ్లాక్ అయిపోతూ ఉంటుంది. నెట్వర్క్, ఆన్లైన్ ఇవి ఏదైనా గుంటే వాటిలో ఎక్కువగా ఉపయోగం లేకుండా బ్లాక్ అయ్యి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. అయితే అగైన్ మనకి ఇందాక చూసారా ఆల్టర్నేటివ్గా సూర్యుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు, నెక్స్ట్ గ్రహం సపోర్ట్ ఇస్తుంది. ఇందాక బుధుడు ఇబ్బంది పెడుతున్నాడు, కానీ శుక్రుడు ఇక్కడ పాజిటివ్గా ఉన్నారు. అందుకని ఇక్కడ శుక్రుడు ఏం చేస్తారంటేనండి 2వ స్థానంలో ఉంటే చాలా బాగుంటుంది, వాక్ చాలా బాగుంటుంది, సంపదలు జ్యువెలరీ కొనుక్కుంటారు, చక్కగా మంచి భోజనం చేస్తూ ఉంటారు, అన్ని విషయాలు బాగుంటుందని చెప్తారు. అయితే మనకి సంస్కృతంలో ఒక శ్లోకం కూడా ఉంటుంది, ఏమని చెప్తారు, కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం, స్త్రీ సల్లాపం యశత్కరం, దేహ సౌఖ్యం వస్త్రలాభం చ ద్వితీయ స్థానగే భృగుర్ దిశేత్ అని చెప్తారు. ఎప్పుడైతే కనుక భృగు అంటే శుక్రుడు 2వ స్థానంలో ఉంటారు, ఏమవుతుంది, కుటుంబం సౌఖ్యంగా ఉంటుందంట, దాంతోపాటు ఆరోగ్యం బాగుంటుంది. స్త్రీ సల్లాపం అంటే లేడీస్తో చక్కగా మాట్లాడుతూ విభేదాలు ఏమైనా ఉంటే తొలగిపోయి హ్యాపీగా ఉంటారు. ఇన్ కేసు లేడీస్ అయితే జెంట్స్తో చక్కగా బాగుంటారని తెలుస్తూ ఉంటుంది. యశత్కరం అంటే కీర్తి ప్రతిష్టలు ఉంటాయని చెప్తూ ఉంటారు. దీనితో పాటు దేహ సౌఖ్యం, శారీరకంగా చాలా కంఫర్టబుల్గా ఉంటారు, వస్త్రలాభం, మంచి షాపింగ్ అవన్నీ చేసుకొని మంచి నీట్గా బట్టలు కట్టుకొని హ్యాపీగా ఉంటారనేది మనకు చెప్తూ ఉంటుంది. దీనితో పాటు టయానికి మంచి ఫుడ్ కూడా తింటారని చెప్పబడడం జరిగిందండి. గురుగారు, ఓవరాల్గా జూలై నెల 2026 సింహరాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం వరించబోతుంది? అదృష్టమా లేదంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎక్కువగా ఉండబోతున్నాయా? వీళ్ళ గురించి ఏం చెప్తారు ఈ మాసం?
ఒక విషయం చెప్పాలనుకుంటే సింపుల్ వర్డ్స్లో వీళ్ళు జాబ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందంటే మిగతా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. సో ఎందుకు జాబ్ విషయంలో బాగోలేదు అనే దానికి మనం వివరించే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే మఖా 1, 2, 3, 4 పాదాలు, పొబ్బా 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు. పేరు బలం బట్టి చూసుకుంటే మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అన్న అక్షరాలు ఇందులో ఉంటాయని గమనించాలి. సో ముందుగా చెప్పుకున్న ప్రకారంగా ఇందులో మనకి మారుతున్న గ్రహాలు బట్టి చూసుకుంటే వీళ్ళకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి మన జ్యోతిష శాస్త్రంలో. దీని ప్రకారం చిన్న చిన్న మాటలో టోటల్ లైఫ్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఇందులో మనకేం చెప్తారంటే ధనచ్ఛేదం, శుచం, పుష్టిం, అఖిల విషయ భోగం అంటారు. ఈ 4 ముక్కలు తెలుసుకుంటే అర్థమవుతుంది. ఫస్ట్ వీళ్ళకి ఏమవుతుందంటే 12వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల విపరీతంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది 10వ స్థానంలో సూర్య భగవానుడు ఉండటం వల్ల శుచం, మానసికంగా కొంచెం ఆందోళన ఎక్కువగా చెందుతూ ఉంటారు. నెక్స్ట్ బుధుడు 11వ స్థానంలో ఉండటంతో పుష్టికరంగా ఉంటారని చెప్పుకోవచ్చు. లాస్ట్లో సూర్య శుక్రుడు వీళ్ళకి జన్మరాశిలో ఉండటంతో అఖిల విషయ భోగం, అన్ని విషయాల్లో బాగుంటుందని చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఒక్క సూర్యుడు కొంచెం ఇబ్బంది పెడుతుంటాడు, కుజుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు, మిగతా అన్ని గ్రహాలు బాగున్నాయని తెలుసుకోవాలన్నమాట. మనం ఇన్ డీటెయిల్ ఈచ్ గ్రహం ఎలా రిజల్ట్ ఇస్తుందని చూసుకుంటే సూర్యుడు ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తాడండి. 12వ స్థానంలో ఉండి 6ను చూడటంతో శత్రువుల పైన విజయాన్ని, హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే సూర్యుడు 12వ స్థానంలో ఉండటం అంత మంచిది కాదు అని చెప్తారు. ఏమవుతుందంటే స్వస్థాన నాశనం చేయవ, ఓకే, స్వస్థాన నాశనం చేయవ, బంధు రోగ ధనవేహ, ప్రాణ పర్యంతం ఆపత్తి, అవమానం, రవే వ్యయే అంటారు. అంటే 12వ స్థానంలో రవి ఉంటే ఏమవుతుంది, ఇది ఒక సంస్కృతంలో శ్లోకం చెప్పారనమాట. ఏమని, స్వస్థాన నాశనం చేయవ, ఉన్న పొజిషన్ కోల్పోతారు, జాబులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది. అయితే వాళ్ళ యొక్క జన్మ జాతకం కనుక సరిగా లేకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ పడిపోతూ ఉంటారు. ఆల్రెడీ మనకి సింహరాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తూ ఉంది. అష్టమంలో 8th హౌస్లో శని ఉండటం వల్ల ప్రాబ్లం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు కాబట్టి, అందులోనూ సూర్య భగవానుడు వీళ్ళకి అంత అనుకూలంగా లేరు కాబట్టి జాబ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం గమనించుకోవాలి. ఒక 2 స్టెప్పులు వెనక్కి దిగి కొంచెం ఏమంటారు హంబుల్గా బాస్తో గొడవలు పడకుండా, ఈగో క్లాషెస్ పోకుండా, పక్కన వాళ్ళని చూడకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉంటే చాలా వరకు చక్కగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాణ పర్యంతం ఆపత్యం, అంటే అవమానాలు వస్తాయంట. ఆపత్యం అంటే ఏమంటారు ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎలా అంటే ప్రాణాలు పోయేంత విధంగా ఆపదలు వచ్చేస్తాయి అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా అవమానాలు జరిగే అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటారు. జనరల్గా ఒక మంచి పొజిషన్ కానీ ఏదైనా పోతే అవమానంగా ఫీల్ అవుతారు కదండి. ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీనితో పాటుగా కుజుడు 10వ స్థానంలో ఉన్నారండి. కుజుడు ఎప్పుడైతే 10వ స్థానంలో ఉన్నారో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకి 10వ స్థానంలో కుజుడు ఉంటే ప్రొఫెషన్లో బాగా ప్రెషర్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మనకి సంస్కృతంలో ఒక శ్లోకం కూడా చెప్తారు. ఏమని చెప్తారు, నిత్య క్లేశం సదా వ్యాధి, సదా భోజన దుర్బలం, సంచారం ఉద్యోగం దశమస్తే ధారాసుతే. అంటే 10వ స్థానంలో ధారాసుడు అంటే ఎవరు, కుజుడు ఉంటే ఏమవుతుందంట సదా సంచార ఉద్యోగం, అంటే ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ, ఓకే, హైలీ ప్రెషర్ఫుల్గా ఉండే ఉద్యోగం ఉంటుంది. అప్పటిదాకా కుజుడుగా కూర్చున్న వీళ్ళు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తుందని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా సదా భోజన దుర్బలం, టయానికి భోజనం చేయాలంటే బిజీ అయిపోతూ ఉంటారు. నిత్య క్లేశ, ఎప్పుడు ఏదో ఒక విధంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సదా వ్యాధి, హెల్త్ కాంప్లికేషన్స్తో బాధపడుతూ ఉంటారని గమనించుకోవాలి. కొంచెం కుజుడు అనేది అనే వాళ్ళకి కొంచెం అంత సపోర్ట్ ఇవ్వాలి, కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి. అయితే బుధుడు 11th హౌస్లో 11వ ప్లేస్లో ఉండటం వల్ల చాలా మంచి జరుగుతూ ఉంటుందని చెప్తారు. ఏ ప్రకారంగా మనకి ఆరోగ్యం, అర్ధలాభం, మన ప్రీతి, సుఖం అని చెప్తూ ఉంటారు సంస్కృతంలో. అంటే ఆరోగ్యం బాగుంటుంది, మనసు అనేది చాలా సంతోషకరంగా ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది, తర్వాత అన్ని విషయాల గౌరవము, తృప్తి, బంధువులతో బాగుంటుంది అని చెప్తారు. ఇక్కడ ఈ గ్రహం బాగా సపోర్ట్ ఇస్తుంది. నెక్స్ట్ శుక్రుడు అగైన్ 1st హౌస్లో ఉండటం అగైన్ సపోర్ట్. మనం ఇందాక కుజుడు మనకి అంత సపోర్ట్ ఇవ్వటం లేదని మనం చెప్పుకున్నాం కాబట్టి, సూర్యుడు అంత సపోర్ట్ ఇవ్వటం లేదని చెప్పుకున్నాం కాబట్టి, కుజుడు అగైన్ 1st హౌస్లో ఉండటంతో ఏదైతే ప్రాబ్లమ్స్ సూర్యుడు తీసుకొస్తున్నాడో ఆ ప్రాబ్లమ్స్ని కాంపెన్సేట్ చేస్తూ శుక్రుడు ఉన్నాడు కాబట్టి, శుక్రుడు జన్మరాశిలో ఉంటే ఏమవుతుందంటే అర్ధలాభచ్చ సౌఖ్యం, పరస్త్రీ సంగమం తథా, యత్న కార్య లాభాశాత్, జన్మకే భృగునందన అంటారు. ఎప్పుడైతే కనుక మనకి
కుజుడు 10వ జన్మరాశిలో ఉంటారు. అర్ధచ్చ లాభం ప్రకారం బాగుంటుంది. తర్వాత చిత్త సౌఖ్యం, మనసు అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. పరస్త్రీ సంగమం, పరిచయం లేని వాళ్ళు కొత్త వాళ్ళతో లేడీస్తో పరిచయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేసు లేడీస్ అయితే ఉంటే జెంట్స్ నుంచి అలా పరిచయాలు అయిన అవకాశం ఉంటుంది. యత్న కార్య లాభస్యాద్ అంటారు. ఏదైనా ప్రయత్నం బట్టి ఒక కార్యం చేస్తే అందులో లాభం ఉంటుంది అని మనకి చెప్తూ ఉంటారు అనమాట. ఈ ప్రకారంగా చూసుకుంటే ఒక్క కుజుడు మాత్రం కంప్లీట్గా ఇబ్బంది పెడుతున్న, మిగతా గ్రహాలు 2 గ్రహాలు బాగా ఉపయోగం ప్రకారంగా ఉంది. సూర్యుడు అగైన్ ఇబ్బంది పెడితే మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఒక జాబ్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో బాగుందని చెప్పుకోవచ్చు. జూలై నెల 2026 విశేషంగా కన్యా రాశి వాళ్ళకి మరి ఈ నెల ఎలా ఉండబోతుంది? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వెళ్ళి కలిసి వస్తుందంటారు? కన్యరాశి చూసుకుంటే కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పుకోవచ్చు. అంటే మరీ అంత ఫేర్గా ఏం లేదు, బట్ ఓవరాల్గా చూసుకుంటే ఒక 60 to 70% బాగుందని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ కొంచెం ప్రతికూల పరిస్థితులు కూడా ఉన్నాయి, అవేందో మనం చూద్దాం. ఇందులో ముందుగా చెప్పుకునే ముందు కన్యరాశిలో ఉన్న నక్షత్రాలు అవి చూసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలంతా ఈ కన్యరాశిలో ఉంటారు. మనం పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో అన్న లెటర్స్ అంతా కూడా ఈ కన్యరాశిలో ఉంటాయని గమనించాలి. ఇందులో మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే చిన్న మాటల్లో హోల్ మంత్ అంతా ఎలా ఉందో మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇందులో మనకేం చెప్తారంటే శాస్త్రాల్లో విత్తలాభం, దేహ రుజం, శేష సౌఖ్యం, అర్ధ ప్రాప్తిం అంటారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే విత్తలాభం అంటే ఫైనాన్షియల్గా గెయిన్ చాలా బాగుంటుంది. రెండోది దేహ రుజం, కొంచెం శారీరకంగా అలసట ఎక్కువగా ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. శేష సౌఖ్యం ఓవరాల్గా చూసుకుంటే హ్యాపీగా ప్రాస్పరిటీగా ఉంటారు. శుక్రుడు 12వ స్థానంలో ఉండటంతో విశేషంగా ధనం వస్తుంది, కానీ లగ్జరీ విందులోకి వినోదాలకు ఖర్చులు పెడతారని కూడా చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే ముఖ్యంగా సూర్య భగవానుడికి 11వ స్థానంలో ఉండటం చాలా కలిసి వస్తుంది. ఎప్పుడైతే సూర్యుడు 11వ స్థానంలో ఉంటారో మనకి ఏం చెప్తారంటే అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్య ఉత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభే ఏకాదశి గతో రవి అంటారు. అంటే ఎప్పుడైతే 11వ స్థానంలో సూర్యుడు ఉంటాడు ఏమవుతుందంట, అర్ధచ్చ అంటే ధనానికి సంబంధించి, రెండోది స్వకులాచార అంటే వాళ్ళ ఇంటికి సంబంధించిన పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు ఫాలో అవటంలో, గృహంలో నిత్య ఉత్సవం శుభం ఏదో ఒక శుభకార్యం జరిగి ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. నిత్య మాధుర్య భుక్తిచ్చ చక్కగా మంచి ఫుడ్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, లాభప్రదంగా ఉంటుందని చెప్తుంది శాస్త్రంలో. అయితే ఇంత బాగుంది కాబట్టి కుజుడు మాత్రం వీళ్ళకి 9వ స్థానంలో ఉండటంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? దేహ శోషణం, పీడ అంటే శారీరకంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మనకు సంస్కృతిలో ఏం చెప్తారు, అశనాచ్ఛ అంటే ఏమవుతుంది, అశనాచ్ఛ ధనశూన్యం, శోషణం దేహపీడనం, స్థాననాశనం, విరోధచ్చ అని చెప్తారు. నవమస్తే ధారాసుతే అంటే 9వ హౌస్లో కుజుడు ఉండటం ఏమవుతుందంట, అనుకున్న పనులని సరిగ్గా జరగకుండా ఇబ్బంది పడుతూ ఉంటుంది, శారీరకంగా కొంచెం టైర్డ్నెస్గా ఉంటుంది. స్థాననాశనం, లాంగ్ ట్రావెల్ చేసేవాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫాదర్కి కూడా హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటుంది. అయితే 10వ స్థానంలో బుధుడు ఉంటే మంచి జరుగుతుంటుంది. ఏ మంచి జరుగుతుందంట, ఉద్యోగంలో వృద్ధి ఉంటుంది, సుఖ సంతోషంగా ఉంటారు, మంచి సుఖంగా ఉంటారు, కార్యనిర్వహణ ఎగ్జిక్యూషన్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి ఆల్టర్నేటివ్ మెథడ్స్ బాగా ఎక్కువగా పుట్టుకుంటారు. ఒక అవకాశం ఎక్కడన్నా కనపడకపోతే 2వ వేలో ఖచ్చితంగా వేరే విధంగా ఆల్టర్నేటివ్గా ఎంప్లాయ్మెంట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఉద్యోగం కానివ్వండి, యాక్షన్ ఎనీథింగ్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ వాడి చక్కగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. అదే ప్రకారంగా వీళ్ళకి శుక్రుడు 12వ స్థానంలో ఉన్నారు. ఎప్పుడైతే శుక్రుడు 12వ స్థానంలో ఉండటంతో ధనం అయితే వస్తుంది, బట్ ఆ ధనాన్ని విపరీతంగా విందులకి, వినోదాలకి, ఖరీదైన లగ్జరీ ఐటమ్స్ కొనుక్కోవడానికి, విలాసవంతమైన వస్తువులకు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మనకేం చెప్తారంటే ఆటంకాలు కూడా కలిగిస్తూ ఉంటుంది. వ్యవసాయం కానీ వ్యాపారంలో చేస్తూ ఉంటే ఆటంకాలు ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అలానే గుప్త రోగాలు అంటే చెప్పుకోని విధంగా కొన్ని ప్లేసుల్లో వీళ్ళకి రోగాలు వచ్చే, హెల్త్ విషయాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అండి. 2026 మొదటి 6 నెలలు మనకి ఫినిష్ అయిపోయాయి. మరి సెకండ్ హాఫ్లో భాగంగా జూలై నెల తులారాశి వాళ్ళకి
ఓవరాల్గా ఎలాంటి పరిణామాలు వీళ్ళు ఎదుర్కోబోతున్నారు, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ నెల? సో మనం తులారాశి చూసుకుంటే బాగున్న రాశిలో ఇది ఒక రాశి మనం అనుకోవచ్చండి. అంటే ఏమంటారు, వృషభ రాశి చాలా చక్కగా ఉంది జూలై మంత్ లో. సెకండ్ బెస్ట్ గా ఉన్న రాశి ఇదని చెప్పుకోవాలి. ఇందులో ముందు డీటెయిల్స్ చెప్పుకోబోయే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చిత్త 2, 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే రా, రీ, రూ, రే, రో, తా, తీ, తూ, తే అన్న అక్షరాలు ఇందులో ఉంటాయని గమనించాలి. నెక్స్ట్ మనకి ఇందులో లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం టోటల్ గా ఏమంటారు, చిన్న చిన్న వర్డ్స్ లో హోల్ మంత్ అంతలా ఉంది మనం చెప్పుకోవచ్చు. ఇది సంస్కృతంలో ఉంటుందండి. క్రియాఫలం మృతిం విఘ్నం అభయం అంటాడు. అంటే ఏదైనా పని చేస్తే అందులో ఫలితం ఉంటుంది, రెండోది అభయప్రదంగా ఉంటుంది, మూడోది ఆటంకాలు ఉంటాయి కానీ వాటిని అధిగమించి ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అయితే కుజుడు ఇప్పటిదాకా మన సూర్యుడు ఎలా ఉండటం వల్ల ఎలా ఉందని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు కుజుడు ఏం చేస్తారంటేనండి, కుజుడు మిక్స్డ్ రిజల్ట్ ఉందన్నమాట. కొన్ని యాంగిల్లో చాలా బాగుంది, కొన్ని యాంగిల్లో సపోర్ట్ గా కూడా ఉంది. ఫస్ట్ ఎక్కడ బాగుంటుందండి, కుజుని వల్ల ధన ప్రవాహం వస్తుంది, అనుకున్న పనులు విజయవంతంగా కంప్లీట్ అవుతాయి. మరి ఎక్కడ ప్రతికూలంగా ఉంటుందంటే మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే ప్రవాస కార్యహాని సాత్ కాసారోగ పీడనం స్థాననాశనం రుణచ్ఛేద అష్టమస్తే భవేత్ ధారాసుతే అంటారు. దీని మీనింగ్ ఏంటంటేనండి, ప్రవాస అంటే ఫారిన్ లో ఉండటం, అవుట్ స్టేషన్కి వెళ్ళటం, అక్కడ ఉండటం జరుగుతూ ఉంటుంది. కార్యహాని సాత్ ఏదైనా పని చేస్తే అందులో సరైన రిజల్ట్ రాకుండా దానికి ఆటంకాలు వచ్చాయి, ఆ రిజల్ట్ హాని జరిగే అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా కాసారోగ పీడనం, కొంచెం కాఫ్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాననాశం రుణచ్ఛేద అంటే వీళ్ళు ఏదైనా జాబ్ చేస్తుంటే ఆ జాబులో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ప్రెషర్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటుగా రుణచ్ఛేద అప్పులు వాళ్ళు వచ్చి విపరీతంగా అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఇంతకుముందు ఎక్కడ అప్పులు చేస్తుంటే చాలా మాకు కట్టాల్సిందే అని తీవ్రంగా ఒత్తిడి చేసే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో దీనితో పాటు మనకి 9వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల, బుధుడు అంత ఎక్కువగా ఎఫెక్ట్ చూపించరు, విపరీత వేద కాన్సెప్ట్ వల్ల మాక్సిమం కొంచెం తిండి జంక్ ఫుడ్ ఎక్కువ తిని గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లేజినెస్ ఎక్కువగా ఉంటుంది. అది మనకి బుధుడు వల్ల సైడ్ ఎఫెక్ట్ అనుకోవచ్చు, బట్ అంత మాక్సిమం ఎఫెక్ట్ ఎవరికి పడదు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటేనండి, శుక్రుడికి 11వ స్థానంలో ఉన్నారు. ఎప్పుడైతే శుక్రుడు 11వ స్థానంలో ఉంటారో ఏమవుతుంది, పుష్టిం కాంతిం తదా ఇష్టి కీర్తి సాధనం క్షీరాన్న భోజనం కుర్యా ఏకాదశే ఫలం అంటారు. అంటే 11వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటారో వీళ్ళకి పుష్టి, శారీరకంగా పుష్టివంతంగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు, ఇష్టకార్య సాధకం ఏదైనా అనుకుంటే ఆ పనులన్నీ సాధించుకుంటూ ఉంటారు. క్షీరాన్న భోజనం మంచి చక్కగా భోజనం అవంతా చేస్తూ హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఏ ప్రకారంగా చూసుకున్నా కానివ్వండి, ఒక కుజుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నా కానీ మిగతా అన్ని గ్రహాలు సపోర్ట్ గా ఉండటం తోటి ఒక బెస్ట్ మంత్ అట్లీస్ట్ 80% బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కుజుడి విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో అనుకున్న పని కాకుండా ఆటంకాలు సాగిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ కుజుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే టోటల్ గా ఒక 75 to 80 చాలా పాజిటివ్ గా ఉంది, ఒక 20% మాత్రం అనుకున్న పనుల్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ కాంబినేషన్ బట్టి చూస్తే అంటే నాకు వచ్చే కాల్స్ ఇది రియల్ టైంలో ఎలా ఉంటుందంటే చాలా మందికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా చెరీష్ డ్రీమ్ చాలా రోజుల నుంచి మనం అనుకుంటున్నాం, అది ముందుకు పోవట్లేదు, ఏంటి అనుకుంటే ఈ టైంలో ఖచ్చితంగా వాళ్ళకి అనుకున్న పనులన్నీ నెరవేరే అవకాశం ఉంటుందని మనకి జనరల్ అబ్జర్వేషన్ అనమాట. అంటే వీఆర్ డూయింగ్ పర్సనల్ లెవెల్ రీసెర్చ్ కదా, ఉన్న మాకేమంటారు నా క్లయింట్స్కి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు ఎలా ఉంటుంది ఏంటి రకరకాల కాల్ చేస్తుంటారు కదండి. కొంతమంది మెసేజ్లు పెడుతూ ఉంటారు పర్సనల్గా, ఇదిగోండి మీరు ఇలా చెప్పారు, మీ వీడియో చూసాము, ఇలా వచ్చింది, ఇదిగోండి మీరు చెప్పినట్టు జరిగింది, అందుకు కనెక్ట్ అయిపోయి మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని ఇండివిజువల్ జాతకం చెప్పించుకుంటూ ఉంటారు. ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటేనండి, అర్ధసిద్ధి సదా ఆరోగ్యం ఇష్టసిద్ధి బంధుమిత్ర సమాగమ రాజదర్శనం సుసల్లాఫౌ సౌఖ్యం దశమే రవి అంటారు. అంటే చుట్టాంచెల పెద్ద శ్లోకం లాగా ఉంటుంది. దీని మీనింగ్ ఏంటంటే అర్ధసిద్ధి డబ్బుల ప్రకారంగా బాగుంటుంది, సదా ఆరోగ్యం బాగుండి బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటూ ఉంటారు, సంప్రదింపులు బాగా చేసుకుంటూ ఉంటారు. అయితే రాజదర్శనం సుసల్లాపో అంటారు. అంటే హైయర్ అఫీషియల్ కలవటము, వాళ్ళతో డిస్కస్ చేసుకోవటం, మంచి హెల్దీ అవుట్కమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనం చెప్తూ ఉంటారు అనమాట. అయితే ఈ టైంలో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో అటెన్షన్ పే చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవాలి.
జూలై నెల 2026 వృశ్చిక రాశి వాళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు? ఎలాంటి అదృష్టాలు, ఎలాంటి అశుభ ఫలితాలు వీళ్ళు చూడబోతున్నారు ఈ మాసం? వీళ్ళ గురించి ఏం చెప్తారు? మనం వృశ్చిక రాశి చూసుకుంటే జూలై మంత్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మాసం అనుకోవాలి. అంటే అంత ముందులాగా కొంచెం స్మూత్ గా చక్కగా వెళ్దామనే ధోరణి అయితే ఈ మంత్లో మాత్రం ఉండకూడదు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడైతే మనకి గురువు మారారో జూన్ 2న అక్కడ నుంచి వృశ్చిక రాశి వాళ్ళకి సహజంగా బాగుంటుందండి. సహజంగా టోటల్ పట్టగండి కొన్ని మంత్స్ అప్స్ కొన్ని మంత్స్ డౌన్స్ ఉన్నా కానీ బట్ ఓవరాల్ గా బాగుంటుంది. అయితే ఈ జూలై మంత్లీ కొంచెం ఛాలెంజింగ్ గా ఎక్కువగా ఉంటుంది. కొంచెం ప్లానెడ్ గా వెళ్తే చక్కగా అంత సహజంగా మేమంటారు నార్మల్గా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి ఇందులో డీటెయిల్స్ తెలుసుకునే ముందు విశాఖ, ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా వృశ్చిక రాశిలో ఉంటారని గమనించాలి. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే ఈ మంత్ అంతా ఎలా ఉంటుందంటే వీళ్ళకి వాతావరణం అంతా ద్వేషపూరితంగా ఎక్కువగా ఉంటుంది. ద్వేషం, శోకం, పుత్ర లాభార్థ, పుత్రార్థ లాభమాత్ కలహం అని చెప్తారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ద్వేషం అంటే వీళ్ళ చుట్టూ వాతావరణం అంతా ద్వేషించబడినట్లుగా ఉంటుంది. కొంచెం మనసులో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే పుత్రుల ద్వారా, పిల్లల ద్వారా కొంచెం హ్యాపీనెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది కూడాను చాలా తక్కువ మోతాదులో ఎక్స్పీరియన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందని గమనించుకోవాలి. ఇప్పుడు మనకి ఒక్కొక్క గ్రహం చూసుకున్నాం అనుకోండి, సూర్యుడు 9వ స్థానంలో ఉండటం ఏమవుతుందంటే బేసికల్ గా వీళ్ళకి ఎలాంటి తప్పు లేకపోయినా వీళ్ళ మీద అన్ని నిందలబడే అవకాశం ఉంటుంది. తర్వాత ఏమి లేకపోయినా గొడవలు కావాలని సృష్టించడం ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎక్కువగా ఉంటారని గమనించాలి. మనకి సంస్కృతిలో ఏం చెప్తారంటే నిందపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయం పుణ్య లాభార్థ నాశాచ విచారో నవమే రవి అంటారు. అంటే 9వ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు ఉంటారో వీళ్ళకి ఏమవుతుంది అంటే నిందాపరాధం, వీళ్ళది నిందించబడతారు ఎలాంటి గొడవలు లేకపోయినా కానీ. కలహం నిర్దోషచ్చ, వీళ్ళలో ఎలాంటి దోషం లేకపోయినా కానీ గొడవలు వచ్చేస్తూ ఉంటాయి, నిందలు వచ్చేస్తాయి అని చెప్తూ ఉంటారు. ధనక్షయం, ధనం అనేది కరిగిపోతూ ఉంటుంది. నక్షత్రాల పరిస్థితి ఏంటి గురుగారు? ఆ నక్షత్రాలకు ఎలా ఉండబోతుంది ఈ రాశికి సంబంధించి? నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు అని చెప్పుకున్నాం కదా. విశాఖ నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్ లో క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటారు. ఫారిన్ లేదంటే అవుట్ సైడ్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వస్త్ర లాభం కనిపిస్తుంది. కానీ వీళ్ళకి దేహ పీడనం, ధనహీనత అంటే శారీరకంగా కొంచెం హెల్త్ ప్రాబ్లం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి అగైన్ లాభప్రదంగా ఉంటుంది, ఫారిన్ లో ఉండడానికి బాగుంటుంది, వస్త్ర లాభం కనిపిస్తూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలానే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వస్త్ర లాభం, షాపింగ్స్ అవన్నీ చేసి కొత్త ఆర్టికల్స్ కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ధనహీనత, దారిద్ర్యం, ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంటుంది కానీ మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది, రాజ్యలాభం ఉంటుంది. సో ఈ 3 నక్షత్రాలు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ గా ఉంది ఈ మంత్. వాళ్ళు టయాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. అన్ని నక్షత్రం వాళ్ళకి పర్టికులర్ విశాఖ వాళ్ళకి కార్యహాని, జ్యేష్ఠ అనురాధ నక్షత్రం వాళ్ళకి గాయాలు అయ్యే అవకాశం ఉందని గమనించుకోవాలి. సార్ అలాగే ఎన్ఆర్ఎల్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అక్కడ విదేశాల్లో పరిస్థితులు అంతగా బాగాలేదు, కొంతమంది అక్కడే ఉండాలో వచ్చేయాలని ఆలోచనలో ఉంటూ ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? సార్ ఒకటి, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సహజంగా బాగుందండి. లాస్ట్ 2 to 3 years తో కంపేర్ చేస్తే వీళ్ళకి ఖచ్చితంగా బాగుంటుంది. ఇది ఒక 9వ స్థానంలో, అంటే 9వ స్థానంలో గురువు ఉండటం తోటి 9వ స్థానాన్ని లాంగ్ ట్రావెల్స్ అంటారు. చాలా లాంగ్ ట్రావెల్స్ ని ఈ ఎన్ఆర్ఎల్ అంతా చాలా లాంగ్ ట్రావెల్ చేసి అక్కడ ఉంటారు. అందుకని చెప్పి సహజంగా వీళ్ళకి బాగుంటుందండి. ఎన్ఆర్ఎల్కి రియల్ గా గుడ్ టైం. ఇప్పుడైతే ఎన్నిక వచ్చేయాలి రావాలని చెప్పేసి నేను ఏమి సజెస్ట్ చేయను. బట్ ఇంకొకసారి వాళ్ళ జన్మ జాతకం చూపించుకుంటే మనకి ఇంకా క్లారిటీ ఉంటుంది. అసలు వాళ్ళ జాతకంలో ఫారిన్ రకరకాల రిజల్ట్ వెళ్తారు. కొంతమంది షార్ట్ ట్రావెల్ వస్తారు, కొంతమంది చదువుకుంటారు, జాబ్ చేయరు, సెటిల్ కారు, కొంతమంది జాబ్ చేసి కొంతకాలం ఉండేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంటారు, కొంతమంది అక్కడే పర్మనెంట్ ఇండియాకి రమ్మన్నారు వాళ్ళు, చూడటానికి కూడా రారు. ఇలా రకరకాల ఏమంటారు స్టేజెస్ లో ఉంటుంది. అందుకని వాళ్ళు ఇండివిజువల్ గా జాతకం చూపించుకుంటే ఎంతవరకు ఉంటుంది ఏంటని మనం చూడొచ్చు. కొంతమందికి జాబ్ నిమిత్తం ఫారిన్ లో సెటిల్ అయ్యే ఉంటుంది, జాబ్ చేస్తున్నందుకు ఫారిన్ లోనే ఉంటారు, ఆ మూమెంట్ జాబ్ అయిపోయింది ఇంటికి వచ్చేస్తారు. ఇది ఒక కేటగిరీ. అది మనకు జాతకం చూస్తే తెలుస్తుంది. పుణ్య లాభార్థ నాశాచ అంటే పుణ్య ఫలంతో, అంటే మంచి ఉద్దేశంతో ఏదైనా పనులు చేస్తే అందులో వీళ్ళకి లాస్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విచారో, తద్వారా వీళ్ళకి కొంచెం బాధపడే సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్ గా దృష్టి బాగుంటుంది కాబట్టి 3వ దాంట్లో సూర్యుడు యొక్క దృష్టి ఉండడం ద్వారా ఓవరాల్ గా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 7వ స్థానంలో కుజుడు ఉండటంతో వీళ్ళకి ఇది కొంచెం మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. 7వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశ జీవనం స్వబంధుభి,
కువార్త పుత్ర భాతృణం క్రోధ సప్తమగే కుజ అంటారు. అంటే వినడానికి చాలా కఠినంగా ఉంటుంది, మీనింగ్ చాలా సింపుల్ అండి. అన్న వస్త్రాది రాహిత్యం అంటే కొంచెం టయానికి భోజనం చేయకుండా ఓవర్ వర్క్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మనసులో కొంచెం టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది, బంధువులతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మోస్ట్లీ కువార్త అంటే చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పుత్రులతోటి అన్నదమ్ములతోటి గొడవలు అవుతూ ఉంటాయి అని చెప్తూనే ఒక పక్కన ఏం చెప్తారంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో చాలా బాగుంటుంది, ప్రోగ్రెస్ ఉంటుంది అని చెప్తారనమాట. అయితే ఈ టైంలో వీళ్ళకి దొంగతనాలు జరిగి డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కేర్ఫుల్ గా ఉండండి. అయితే బుధుడు 8వ స్థానంలో ఉండటం కీర్తి ప్రతిష్టలు కలిగితే ధనవాన్ కలుగుతూ ఉంటుంటే పాటు కొంచెం వ్యాధులు కలిగే అవకాశము, మితమైన భోజనం టయానికి భోజనం తిరిగే అవకాశం లేదు అని మనకు చెప్తూ ఉంటారు. తర్వాత మనకి 10వ స్థానంలో శుక్రుడు, అగైన్ ఇక్కడ కూడా శుక్రుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా మంచి రిజల్ట్ ఇవ్వటం లేదు అని చెప్పుకోవచ్చు. శుక్రుడు ఎప్పుడైతే 10వ స్థానంలో ఉంటారో జన్మరాశి నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కౌంట్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది, వెకులం చైవ నిస్సత్వం మర్ధానాశం రిపో భయం శ్రీ సౌఖ్య హాని మాప్నోతి రవి దశమస్తే భృగునందన అంటారు. అంటే ఏం చెప్తే 10వ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు ఉన్నారో ఏమవుతుందంట, వాళ్ళకి శత్రువుల వల్ల భయము, స్త్రీల వల్ల సౌఖ్యం లేకుండా ఉండటము, వీటితో పాటు అర్ధనాశం ధనం కోల్పోయేసి శత్రు బాధ పెరుగుతూ ఉంటుంది అని చెప్తారు. అయితే ఇక్కడ కూడా శుక్రుడు కొంచెం మంచి చేసే అవకాశం ఉంది. ఎవరైనా వెహికల్ కొనుక్కోవాలన్నా, ఎడ్యుకేషన్ ప్రకారంగా స్కూళ్ళల్లో కొత్త కోర్సులు చేరాలన్నా కానీ మంచి సపోర్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ మంత్ కొంచెం అన్ని చూసారు కదా, ప్రతి గ్రహం కూడా బాగా మిక్స్డ్ గా ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్ గా అయితే మంచి రిజల్ట్ ఇవ్వటం లేదు కాబట్టి కొంచెం బ్యాలెన్స్డ్ గా వెళ్తే బాగుంటుంది. జూలై నెల 2026 ధనుసు రాశి వాళ్ళకి ఓవరాల్ గా ఈ నెల ఎటువంటి అదృష్టాలు దురదృష్టాలు ఉండబోతున్నాయి, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా వీళ్ళు కలిసి వస్తుంది అంటారు? మనం ధనుసు రాశి చూసుకుంటే మనం అదృష్టమనే పోవాలి, పాపం దురదృష్టం అంటే బాగుండదు, మాట వాడకూడదు కూడాను. అదృష్టం అనే చెప్పుకోవాలి. ఒకటి మనం బ్రాడ్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ధనుసు రాశి వాళ్ళకి అర్ధ అష్టమ శని నడుస్తుందండి, కొంచెం స్లోగా ఉంటుంది. రెండోది గురువు మారటంతో కూడా కొంచెం ఇంకా స్లోగా ఉంటుంది. అనుకున్న పనులు త్వరగా జరగవే తప్పక అనవసరమైన మిస్అండర్స్టాండింగ్లు, భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ వచ్చేసి ఇన్స్టెబిలిటీ ఉంటుంది, లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి లైఫ్ లో. అది పాజిటివ్ గా ఉండొచ్చు, నెగిటివ్ గా ఉండొచ్చు. వీళ్ళు యాక్సెప్ట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి, దాన్నే పట్టుకొని ఉండకుండా. ఈ యొక్క లెసన్ టీచ్ చేయడానికి ముఖ్యంగా ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో ప్రతికూలంగా ఉంటుంది, టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది తెలుసుకొని కామ్ డౌన్ అవ్వేసి ఒక 2 స్టెప్లు వెనక్కి తీసుకొని లెట్ ఇట్ గో, ఏదైతే అవుతుంది సరెండర్ టు దట్ డివైన్. ఇది తెలుసుకోవటమే ఈ అర్ధాష్టమ శని యొక్క శని పెట్టే ఒక టెస్టింగ్ అనమాట. ఇది పాస్ అయ్యారనుకోండి సూపర్. అయితే ఇలాంటి సమయంలో ఈ జూలై మంత్ లో ఉన్న గ్రహాలు చూసుకుంటే వీళ్ళకి కొన్ని అనుకూలంగా ఉన్నాయి, కొన్ని ప్రతికూలంగా కూడా ఉన్నాయి, కొన్ని ఫేవరబుల్ గా కొన్ని అన్ఫేవరబుల్ గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనకి చెప్పుకునే ముందు డీటెయిల్స్, ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా మనకి ధనుసు రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే ఏ, యో, భా, భీ, ధా, భా, ధా, బే అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉన్నాయని మనం గమనించుకోవాలి. అయితే ఈ టైంలో ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఈ రాశి వాళ్ళకి వీళ్ళకి 8వ స్థానంలో సూర్యుడు ఉన్నాడండి. సూర్యుడు ఎప్పుడైతే 8వ స్థానంలో ఉంటారో లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటుంది లైఫ్ లో. ముందులో ఏమయ్యింది, దుర్దోష శత్రు సంవాద గమనాగమన వ్యధ దుఃఖవార్తాశ్రుతం చైవ అష్టమస్థే యథా రవి అంటారు. సంస్కృతంలో చాలా పెద్ద పెద్ద మాటలుగా ఉంటుంది కానీ మీనింగ్ చాలా చిన్నగా ఉంటుంది. దుర్దోష చెడు ఉద్దేశాలు వస్తాయి అంటే ఎవరు చూస్తారు, మా బాస్ చూస్తారా, క్లోజ్ చేసేద్దాం, తర్వాత ఎప్పుడో చేసుకున్నాము, ఓకే చేసిన పని చేయనట్టు, ఇవన్నీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం, ఎందుకంటే శనికి ఇవన్నీ నచ్చవు. నెక్స్ట్ ఏం చేస్తారంటే సంవాదో గొడవలు పడుతూ ఉంటారు. తర్వాత గమన వ్యధ అంటే ప్రయాణాలు చేస్తే బాధలు పడుతూ ఉంటారు. దుఃఖ వార్త శృతం చైవ ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వచ్చి వీళ్ళని బాగా దుఃఖానికి గురి చేస్తుంది అని మనకు చెప్తూ ఉంటారు. సూర్యుడు 8వ స్థానంలో ఉండటం మంచిది కాదని గమనించుకోవాలి. అందుకే ఏదో ఒక చేంజెస్ అయితే రాబోతూ ఉంటుంది. అయితే కుజుడు వీళ్ళకి బ్యాక్ బోన్ లాగా ఉండి షీల్డ్, ఓకే రక్షణ కవచంగా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందుకని సూర్యుడు అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నా కానీ పెట్టబోతున్న కుజుని వల్ల బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఇక్కడ కుజుడు ఏం చేస్తారు, వస్త్రలాభో, ధాన్యలాభో, ధనలాభో, యశో తదహ మనల్లాసో ధర్మ సిద్ధి షష్టమస్తే భవేత్ కుజ అంటారు. అంటే కుజుడు వీళ్ళకి 6వ స్థానంలో ఉండటంతో వీళ్ళలో రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్, క్రియేటివిటీ, కాంపిటేటివ్నెస్,
పోరాట పటిమ, ఇవన్నీ ఫైటింగ్ నేచర్ అంతా బాగా పెరుగుతుంది అనమాట. అప్పటిదాకా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గా ఉండి ఏదవుతుంది ఏమవుతుంది అనుకున్న వాళ్ళు వాయిస్ ఇచ్చేసి ఫైటింగ్ సీన్లకు దిగేస్తారనమాట. ఈ టైంలో వీళ్ళకి వస్త్రలాభం కానీ, ధనాలు కానీ, ధాన్యాలు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ చక్కగా ఉంటుంది. మనస్సు అంతా ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ధర్మసిద్ధి, ధర్మబద్ధంగా ఏదైనా పని చేస్తే సిద్ధి వస్తుంది. ఇందాక సూర్యుడు ఏం చెప్పుకున్నామండి, మైండ్ డైవర్ట్ చేసేస్తాడు. బ్రేక్ ది రూల్స్ ఏముంది అన్నట్లు ఒక థాట్ వచ్చేస్తుంది. కానీ ధర్మబద్ధంగా చేస్తే ఖచ్చితంగా సిద్ధి ఇవ్వడానికి వీళ్ళు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవటం ఉత్తమం. అలానే మనకి బుధుడు కొంచెం వీళ్ళకి అగైన్ మిక్స్డ్ గా ఉన్నారండి. వివాదాలు, అనారోగ్యం, అనవసరమైన ఆటంకాలను క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఫైనల్ గా అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు. అగైన్ ఇక్కడ శుక్రుడు మనకి 9వ స్థానంలో ఉంటే, శుక్రుడు 9వ స్థానాన్ని మహాభాగ్య స్థానం అంటారు. భాగ్యస్థానంలో ఎప్పుడైతే శుక్రుడు వెళ్తాడో మహాభాగ్య యోగం అవుతుంది. ఈ గోచార రీత్యా కూడాను జన్మజాతకం మహాభాగ్యం అంటారు. బట్ గోచార రీత్యా కూడా దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. శుక్రుడు 9వ స్థానంలో ఉండటం వల్ల ఏమవుతుంది, వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురు భక్తి స్యాత్, ధర్మకృత్, చిత్తశుద్ధి, అభిష్టార్థ, నవమస్తేత్ భవేత్ భృగో అంటారు. అంటే ఎప్పుడైతే 9వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల వస్త్రలాభం, షాపింగ్లు చేస్తారు, మహా ఆరోగ్యం, ఆరోగ్యం చాలా బాగుంటుంది, గురు భక్తి, గురువుల యందు భక్తి ఉండి, ధర్మ స్యాత్ కృతు అంటే ధర్మ పనులు చేస్తూ ఉంటారు, చిత్తశుద్ధి, ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, అభిష్టార్థ ఫైనల్ గా అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు. సో ఇందులో ముఖ్యంగా మనం చూస్తే లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం 2 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి, 2 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని మనం ముందుగా చెప్పుకున్నాం. అందులో భాగంగా సూర్యుడు 8వ స్థానంలో ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు. కొంచెం ఏమంటారు, శారీరకంగా బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది 6వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల చాలా పాజిటివ్ గా ఉంటుంది, సంపదలు వస్తుంది అని చెప్పుకోవచ్చు. అలానే బుధుడు 7వ స్థానంలో ఉండటంతో విరోధం, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే లేదని పని చేస్తే ఆపోజ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఫైనల్ గా 9వ స్థానంలో శుక్రుడు ఉండటంతో ఇది మహాభాగ్య యోగం. శుక్రుడు చాలా మంచి యోగ్యతనిస్తూ ఉంటాడు. ఏ ప్రకారంగా గెయిన్ అండ్ హ్యాపీనెస్ త్రూ వైఫ్ ఆర్ లేడీస్ అని చెప్తూ ఉంటారు. సో ఈ ప్రకారంగా చూసుకుంటే 2 గ్రహాలు చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నాయి, 2 కొంచెం ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి. టోటల్ గా ఒక 70% to 75 బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఒక 25% మాత్రం ఖచ్చితంగా ఛాలెంజ్ వస్తుందని చెప్పుకోవాలి. వీళ్ళు ప్రాపర్ డైరెక్షన్ లో కనుక వెళ్తూ ఉంటే చాలా వరకు సమస్యలు తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మెజారిటీ ఆఫ్ మనకి సమస్యలు ఎక్కడ వస్తాయంటే రాంగ్ డెసిషన్, సరిగ్గా డెసిషన్ తీసుకోలేకపోవటం వల్ల, సరైన గైడెన్స్ లేకపోవటం వల్ల మనం మిస్టేక్లన్నీ చేసేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవరన్నా ప్రాబ్లం ఉందంటే ఇంతకుముందు ఏదో ఒక విషయం నెగ్లెక్ట్ చేయటం వల్ల ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తారు, అంతే కదండి. ఇప్పుడు అట్లీస్ట్ మనం కరెక్ట్ గా చేసుకుంటే ముందనేది ఆ ప్రాబ్లం నుంచి బయటపడిపోతారు. ఇలా ఈ యొక్క ట్రాన్సిషన్, ఈ యొక్క చేంజ్ ఉంటుంది, పరివర్తన చేసే సమయం ఇంతకుముందు చేసిన ఏదైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోయే టైంలో కాబట్టి చేంజెస్ ఎక్కువ ఉంటాయి. నాకు ఈ రాశి వాళ్ళు చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారండి. ఏమంటే మొన్న దాకా మాకు ఫ్రెండ్షిప్తో ఉన్నాము, ప్రాబ్లం అవుతుంది, లేదంటే నిన్న దాకా మంచి కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాను, ఇప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది, లేదంటే ఇప్పటిదాకా మా ఇంట్లో చాలా చక్కగా ఉన్నాం, ఇప్పుడు ఏదో గొడవలు వస్తూ ఉంటుంది. అంటే ఏమవుతుందంటే నేచర్ వాళ్ళని చేంజ్ అవ్వమని ఒక సిగ్నల్ ఇస్తుంది. మొన్న కూడా నాకు వేరే వాళ్ళు వచ్చారు, ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసుకున్నామండి, చాలా బ్రహ్మాండంగా చేసాం, ఇప్పుడు ఇద్దరికి పట్టలేదండి, చాలా ప్రాబ్లం అయిపోతుంది, చిన్న చిన్న వాటికి వచ్చేసి బిజినెస్ కంటే గొడవలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి. నేనేం చెప్పానంటే ఇది టైం, మీరు నేచర్ మీ ఇద్దరు కలిసి ఉండకూడదు, సపరేట్గా ఇండిపెండెంట్గా వెళ్ళిపోండి అని ఒక నేచర్ ఇస్తుంది. దాన్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదంటే అయ్యో మళ్ళీ ఇన్సెక్యూరిటీ, అంటే ఇప్పటిదాకా కలిసి చేశాం కదండి మళ్ళీ వెళ్ళిపోతే ఏమవుతుందో అని చెప్పేసి ఇలాంటి ఫీలింగ్స్లో నుంచి వీళ్ళకి బయటపడటానికి అనమాట. వచ్చే చేంజ్ని యాక్సెప్ట్ చేసుకుంటే చేంజ్ ఎప్పుడు బాగానే ఉంటుందండి. అంటే ఇనీషియల్గా చేంజ్ మనకి స్ట్రెస్ ఉంటుంది కానీ బట్ లేటర్గా దీనితో వీళ్ళకి దశలు ఏమైనా చేంజ్ ఉంటుంది, అది ఇంకా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. అందుకని ఒకసారి వీళ్ళు ఈ పర్టికులర్గా ఈ రాశి వాళ్ళు జాతక చక్రం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండోది ఈ రాశితో పాటు వాళ్ళ ఇంట్లో ఎవరైనా సింహరాశి కానీ, కుంభరాశి కానీ, మీనరాశి కానీ, మేషరాశి కానీ ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది, అన్సర్టెనిటీ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి పరిస్థితులన్నీ అవుట్ ఆఫ్ వీళ్ళ కంట్రోల్. ఇది చాలా నేను ఇండివిజువల్ ఫ్యామిలీ జాతకాలు మొత్తం చూస్తున్నప్పుడు పర్టికులర్ ఎన్ఆర్ఐలో వాళ్ళకి నచ్చింది అనుకోండి, బాగుందండి మా ఫ్యామిలీ మొత్తం చెప్పించుకుంటారు. ఎన్ఆర్ఐలో నాకు బాగా నచ్చింది ఏంటంటే అదే ఏదన్నా వాళ్ళకు ఒకసారి వాళ్ళు వచ్చి నేర్చుకున్నట్టు ఫ్యామిలీ మొత్తం చెప్పించుకుంటూ ఉంటారు. నేను అలా ఫ్యామిలీ జాతకాలు చూపించుకోవటం, కొంతమంది 3 జనరేషన్ జాతకాలు చూపించుకుంటారు. గ్రాండ్ ఫాదర్కి హెల్త్ బాగుండదు, వాళ్ళ ఫాదర్, వీళ్ళు పిల్లలు మొత్తం ఒకటే ఫ్యామిలీ 14 మంది జాతకాలు చెప్పుకున్నారు నా చేత.
ఇలా మొత్తం ఫ్యామిలీ చూసినప్పుడు దోషాలు కానీ అవన్నీ చాలా క్లీన్ గా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెప్తూ ఉంటుంది, వంశపారంపరంగా వస్తూ ఉంటుంది, ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యే టైం ఉంటుందని చెప్పేసి. వీటితో పాటు ఎవరైనా కనుక లవ్ రిలేషన్షిప్స్ అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది, రొమాన్స్ బాగుంటుంది, ప్లీజర్ ట్రిప్స్ కొంచెం లాంగ్ ట్రావెల్స్ అవన్నీ చేసి వెకేషన్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, ఒక గుడ్ టైం అని మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే సూర్యుడు కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్ లో ఉన్న మిగతా గ్రహాలు అనుకూలంగా ఉండటంతో వీళ్ళకి ఒక 75% బాగుంది, మిగతా 25% కేర్ఫుల్ గా ఉండాలని అని మనం ఏమంటారు తెలుసుకోవాలి. గురుగారు, జూలై మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఓవరాల్ గా ఈ నెల ఎలా ఉండబోతుంది, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలంటారు, ఓవరాల్ గా ఎలాంటి ఫలితాలు వీళ్ళు ఎదురవబోతున్నాయి ఈ మాసం వీళ్ళకి? మనం మకర రాశి చూసుకుంటే 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ మనం గమనిస్తున్నాం అండి. 2 పెద్ద గ్రహాలు ఎనివే వీళ్ళకి శని గురువు బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు కాబట్టి ఓవరాల్ గా బాగుంటుంది. ఈ మంత్ చూసుకుంటే జూలై మంత్ లో సూర్యుడు కుజుడు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు, బుధుడు శుక్రుడు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అంటే 50-50గా ఉంటుంది, కొన్ని విషయాల్లో బాగుంటుంది, కొన్ని విషయాల్లో కొంచెం ఇబ్బంది పడే విధంగా ఉంటుందని గమనించుకోవాలి. డీటెయిల్స్ చెప్పుకునే ముందు మకర రాశిలో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా ఇందులో ఉంటారు. పేరు బలం పెట్టి చూసుకుంటే వీళ్ళకి జో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారని గమనించాలి. మనం ఇందులో లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే 7వ స్థానంలో సూర్య భగవానుడు ఉండటం వల్ల వీళ్ళకి యాత్ర తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 5వ స్థానంలో అర్ధనాశనం ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అనవసరమైన ఖర్చులు చేసే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. అందులోనూ ఏమని చెప్తారు, బుధుడు 6వ స్థానంలో ఉంటే వస్త్రలాభో ధాన్యలాభో ధనలాభో మోక్షపతి అంటారు. అంటే దీని ప్రకారం ధనం ధాన్యం అన్ని బాగున్నా కానీ వీళ్ళకి ఏమవుతుంది, ఆనందము తద్వారా సుఖము సౌఖ్యము ఉంటుంది, జనాల్లో మంచి పేరు ఉంటుంది, వాహనాలు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా శత్రువుల నుంచి కూడా వీళ్ళకి పెద్ద వ్యతిరేకత ఏమీ రాదు, చక్కగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అంటే బుధుడు చక్కగా సపోర్ట్ ఇస్తున్నాడని చెప్పుకోవాలి. తర్వాత వీళ్ళకి 8th ప్లేస్ లో శుక్రుడు ఉండటం ఇది కూడా మంచి జరుగుతూ ఉంటుందని చెప్తారు. ఏ విధంగా జరుగుతూ ఉంటుందంటే మంచి దుఃఖనాశ మహాసౌఖ్యం, అంటే ఏదైనా కనుక దుఃఖం కలిగితే ఇప్పటిదాకా అదంతా పోతుంది, మహాసౌఖ్యం చాలా కంఫర్టబుల్ గా ఉంటారు, బంధుమిత్ర సమాగమ బంధువులతోటి మిత్రులతోటి బాగుంటారు, రాజదర్శనం ప్రాప్తి అర్ధ ప్రాప్తి అంటే హయ్యర్ అఫీషియల్ కలవటము, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కలవటము, వాళ్ళ ద్వారా ధనం వచ్చే అవకాశం కూడా ఉంటుంది, టైంకి మంచి ఫుడ్ తింటూ ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ 2 జెంటిల్ ప్లానెట్స్ బాగా సపోర్ట్ వస్తున్నాయి, 2 క్రూర గ్రహాలు సూర్యుడు కుజుడు అగ్రెసివ్ ప్లానెట్స్ ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి నేను ఇందాక చెప్పిన విధంగా చూసుకొని ఎక్కడెక్కడ బాగుంటుంది అక్కడ కేర్ఫుల్ గా ఉంటే ఈ మాసం అంతా బాగుంటుందని చెప్పుకోవచ్చు. నక్షత్రాల పరంగా ఈ రాశికి సంబంధించి వాళ్ళకి ఏ విధంగా? నక్షత్రాలు చాలా బెటర్ గా ఉన్నాయండి. గ్రహాలు కూడా బాగానే ఉన్నాయి, బాగలేదని చెప్పలేం కానివ్వండి. ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, జయము, రాజ్య లాభము, వస్త్ర లాభము అంటే చాలా ఎక్కువగా, అందులో మెయిన్ ఇందులో రాజ్య లాభం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకి ఛాలెంజెస్ ఎలా ఉంటుందంటేనండి, దరిద్రము ధనహీనత హెల్త్ ఈ విషయం అంటే మెయిన్ గా ధనానికి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ శ్రవణం నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, రాజ్యలాభం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వీళ్ళకి ధన ప్రాప్తి ధనం వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి బాగుంటుంది, బంధించబడినట్లుండే పరిస్థితి ఉంటుంది, రోగము కలహము జయము అని చూపిస్తుంది. అంటే ఓవరాల్ గా ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళకి ధన ప్రాప్తి చూపిస్తుంది, జయప్రదంగా ఉంటారు, కానీ చాలా కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎలా వెళ్తే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి. సో మనం చూసుకున్నాం కదండి, ఈ యొక్క స్థితులను బట్టి మనం చూసుకుంటే అన్ని విషయాల ఈ రాశి వాళ్ళకి కొంచెం నక్షత్రం ప్రకారం బెటర్గా ఉంది. ధనిష్ట వాళ్ళకి చూసుకుంటే మిగతా వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కొంచెం మనం చెప్పుకునే విధంగా ప్లానెడ్గా క్యాలిక్యులేటెడ్గా వెళ్తే మాసం అంతా బాగుంటుంది. అయితే బుధుడు 6వ స్థానంలో ఉండి విజయాన్ని, 8వ స్థానంలో శుక్రుడు ఉండి సంపదలను ఇస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. సో ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ వీళ్ళకి ట్రావెల్స్ అనవసరమైన ఖర్చులు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకి 7వ స్థానంలో సూర్య భగవానుడు ఉండటం ఏమవుతుందంటే సామంత జన విద్వేష ధారాపేడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవి అంటారు. 7వ స్థానంలో ఎప్పుడైతే రవి ఉంటారో వాళ్ళకి ఏమవుతుంది, సామంత జన విద్వేష అంటే వీళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి సబార్డినేట్ కానీ వీళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటారని గమనించుకోవాలి. అందులో నాయకత్వ లక్షణాలు ఎవరైనా ఉన్నా, సీనియర్ పార్టీ లీడర్స్ ఉన్నా,
లేదంటే బ్యూరోక్రాట్స్ ఉన్నా వీళ్ళ కింద ఇంకా సబార్డినేట్స్ చాలా మంది ఉంటారు కాబట్టి వీళ్ళకి మధ్య క్లాషెస్ వచ్చే అవకాశం ఉంటుందని గమనించాలి. నెక్స్ట్ ధారాపీడ సుతామయం అంటే పిల్లల ద్వారా కానీ భార్య లేదంటే భర్త ద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటికంటే మించి వీళ్ళకి ఉత్సాహ భంగకారిణి, వీళ్ళు బాగా ఎనర్జెటిక్ గా ఏదేదో చేసేద్దామని అనుకుంటే ఈ టైంలో వీళ్ళకి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. నెక్స్ట్ వీళ్ళకి శారీరకంగా టైర్డ్నెస్ గా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కుజుడు 5వ స్థానంలో ఉండటం అంత మంచిది కాదని చెప్తూ ఉంటారు. ఏమవుతుంది, దేహ జాడ్యం సంతాపం కాలతిక్రమణ భోజనం దురితం కర్మలాభచ్చ భౌమే పంచమే రవి సంయుతే అంటారు సంస్కృతంలో. దాని మీనింగ్ ఏంటి, దేహ జాడ్యం శరీరంలో హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, సంతాపం తాపం ఎక్కువగా ఉంటుంది, బాడీ హీట్ అవుతుంది, కాలాతిక్రమణ భోజనం టయానికి భోజనం చేయకుండా ఉండే అవకాశం, దురితం కర్మలాభచ్చ అంటే వీళ్ళకి ఏమవుతుంది, చెడు పనులు చేయాలని ఒక ఆలోచన ఎక్కువ వచ్చేస్తుంది, కర్మలాభచ్చ ఏదైనా మంచి పని చేస్తే అందులో సరైన రిజల్ట్ రాదు అని మనకు చెప్తూ ఉంటుంది. అంటే ఈ ప్రకారంగా మనకి సూర్యుడు వల్ల కానివ్వండి కుజుని వల్ల కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే మిగతా రెండు గ్రహాలు చాలా వరకు సపోర్ట్ ఇస్తున్నాయి అని చెప్పాలి. జూలై మాసం 2026 కుంభరాశి వాళ్ళకి ఈ నెల ప్రత్యేకంగా ఎలా ఉంటుందంటారు? మరి ఏలాంటి శని తీవ్రత ఎలా ఉంటుంది? ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రస్తుతానికి వీళ్ళు? కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మాసం అండి ఇది. కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని విషయాల్లో బాగుంది, కొన్ని విషయాల్లో ఛాలెంజింగ్ గా కూడా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే 50-50 ఉందని మనం చెప్పుకోవచ్చు. బట్ ఏదన్నా కానీ ఉన్నా కానీ ఫైనల్ గా వీళ్ళు అల్టిమేట్ గా అనుకున్న పనులన్నీ చక్కగా సాధించుకోగలుగుతారు. అంటే అనుకునే పని కొంచెం ఛాలెంజెస్ తో అప్స్ అండ్ డౌన్స్ తో కొంచెం ఒత్తిడితో పనులన్నీ జరుగుతాయని గమనించాలి. అందులో వీళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని లాస్ట్ ప్రభావంతో ఉన్నారు. గురువు కూడాను ఇప్పుడు కొంచెం అంతంత మాత్రంగా సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఈ మంత్ కొంచెం ఆలోచిస్తే అంటే కొంచెం ప్లాన్డ్ గా చేసుకుంటే బాగుంటుందని గమనించాలి. మనం డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, నెక్స్ట్ ఉత్తరాభాద్ర ఫస్ట్ పాదం, పూర్వభాద్ర 1-2-3 పాదాలు అంతా కూడా ఇందులో ఉంటారని గమనించాలి. మనం పేరు బలం ప్రకారం చూసుకుంటే గు గే గో సా సి సు సో దా అన్న అక్షరాలంతా కూడా ఇందులో ఉంటాయని మీరు గమనించాలి. మనకి లఘు గోచారము సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళకి 6వ స్థానంలో సూర్యుడు ఉండటం మంచిదండి. చక్కగా అన్ని విషయాల్లో శత్రువుల విషయాల్లో పై చేయిగా ఉంటుంది, ఉత్సాహం ఎనర్జెటిక్ గా ఉంటారు. అయితే 4వ స్థానంలో కుజుడు ఉండటం అంత మంచిది కాదు. అయితే శత్రువులతో కలిసి కూర్చొని మాట్లాడితే వెళ్తే పై చేయ అవకాశం ఉంటుంది. అయితే మానసికంగా టెన్షన్స్ ఉన్నప్పుడు కానీ ధన ప్రవాహం బాగా ఇస్తాడు కుజుడు. ఇది ఒక పాజిటివ్ సైడ్ చెప్పుకోవచ్చు. అలానే మనకి బుధుడు మనకి ఏం చేస్తారంటేనండి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు. 5వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల ఏమవుతుంది, సంతానంతో విభేదాలు, స్త్రీల విషయంలో అపకీర్తి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తే అందులో కష్టతరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ బుధుడు కూడాను మంచి సపోర్ట్ ఇవ్వటం లేదు. అయితే ఇక్కడ శుక్రుడు 7వ స్థానంలో ఉండి ఎక్కడైనా శుక్రుడు కూడా మిక్స్డ్ గా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. శుక్రుడు వీళ్ళకి 7వ స్థానంలో ఉండటం అంత మంచిది కాదని చెప్తారు. ఏ విధంగా కోపస్తదహ బీదిహి సర్వదా క్లేశ జీవనం స్త్రీ జాడ్యం మేహరోగాది భృగో సప్తమగే ఫలం అంటారు. అంటే 7వ స్థానంలో ఎప్పుడైతే భృగు ఉంటాడు ఏమవుతుందంటే వీళ్ళకి కోపస్తదహ కోపప్రదంగా ఉంటారు, భీతిపరంగా ఉంటారు, సర్వదా క్లేశ జీవితం కొంచెం ఆటంకాలు ఎక్కువగా ఉంటుంది. మెయిన్ స్త్రీలతో విభేదాలు ఉంటాయని గమనించుకోవాలి. స్త్రీ జాడ్యం అని చెప్తారు. సో ఈ ప్రకారం అగైన్ శుక్రుడు ఇక్కడ లవ్, రొమాన్స్, ప్లేజర్స్, షార్ట్ ట్రావెల్స్, ఇలా మనకి ఏమంటారు వీకెండ్ సెలబ్రేషన్స్ ఇవన్నీ చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి గ్రహం కూడాను అటు ఛాలెంజెస్ ఇటు అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళటం ఈ రాశి వాళ్ళకి చాలా ముఖ్యమైన విషయం. అంటే ఇన్ సమ్మరీ నేనేం చెప్తానంటేనండి ప్రొఫెషనల్ మ్యాటర్లో బాగుంటుంది. ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఓకే, బంధువులతోటి ధనం విషయంలో జాగ్రత్తగా ఉంటే మెయిన్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ వేరే వాళ్ళతో డీల్ చేసేటప్పుడు కొంచెం ప్లానెడ్ గా డీల్ చేస్తే ఈ మాసం అంతా సక్సెస్ఫుల్ గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇందులో ఉన్న నక్షత్రాలు ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. నక్షత్రం ప్రకారం చూసుకొని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉందండి. ఫస్ట్ శుక్రుని వల్ల ప్రతి ఒక్కరికి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, ధనిష్ట శతభిష ముగ్గురికి. నెక్స్ట్ వీళ్ళకి రాశి వాళ్ళకి బంధించబడినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఈ నక్షత్రాలకి ఎవరికి ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర.
బంధించబడినట్లుండే పరిస్థితి ఉంటుంది. అంటే ఒక పక్కన హెల్త్, ఒక పక్కన బంధనం. ఇక్కడ బంధనం అంటే చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు వీళ్ళు. అంటే కొత్త కొత్త ఆఫర్స్ వస్తూ ఉంటాయి, అట్లానే ఛాలెంజెస్ కూడా ఉంటుంది. ఎటు వెళ్తే బాగుంటుంది, ఎటు వెళ్తే బాగుండదు, ఇండియాలో ఉంటే బాగుంటుందా, ఫారిన్లో ఉంటే బాగుంటుందా, బిజినెస్ ఏమైనా చేస్తే బాగుంటుందా, బిజినెస్ చేయకపోతే ఎలా ఉంటుంది. రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్, ఒక క్లయింట్, సో వాళ్ళు ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్ వచ్చారు. బిజినెస్లో 2-3 బిజినెస్లో ఏ బిజినెస్ ఉంటే బాగుంటుంది, జాతకం చూపించుకున్నారు, ఇలా వెళ్తే బాగుంటుంది అని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చూపించుకున్నారు. అది సహజంగా చూపించుకుంటారు. అది కొడుకు వచ్చేటప్పుడు ఫారెన్ నుంచి ఎన్ఆర్ఐ రిటర్న్ వచ్చేసారు, అక్కడ అమెరికాలో ఎటు బాగలేదు కదండి, ఇక్కడ బిజినెస్ నాకున్న బిజినెస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నానండి, ఎలా ఉంది హారోస్కోప్ చెక్ చేయండి. చెక్ చేస్తే చూసి చెప్పాను, అంటే మీ అబ్బాయి గారి జాతకం బిజినెస్కి ఫిట్ అవ్వదు, వీళ్ళకి ఏంటంటే ఆ బిజినెస్లోకి తీసుకురావాలని ఆలోచన, ఎలా చెయ్యాలి. సో మీకు వీళ్ళు ఎంఎన్సీ కంపెనీల్లో ఆల్రెడీ 15 years ఫారెన్లో ఉండొచ్చు అంటే అదే మైండ్ సెట్ ఉంటుంది. ఇది ఇక్కడ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, మరి చేసే అవకాశం తక్కువగా ఉంది. మరి ఎలా ఉందో చూడండి అంటే ఏదో సంథింగ్ ఆ తర్వాత రెమెడీస్ అవన్నీ చెప్పాను అనుకోండి. నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారంటే అండి, వాళ్ళ ఇంకా కజిన్ బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళ జాతకం తీసుకొచ్చారు, వాళ్ళతో పార్ట్నర్షిప్ చేస్తే ఎలా ఉంటుందండి ఏంటి అని చెప్పేసి. ఇలా ఏమో ఎందుకంటేనండి, ఇలాంటి లైఫ్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్రిటికల్ డెసిషన్ చాలా ఇంపార్టెంట్. మనం బ్లైండ్గా వెళ్ళకూడదండి. ఒకసారి హారోస్కోప్ చూసుకొని కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా, మనం చేయగలుగుతామా లేదా అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ సక్సెస్ఫుల్ అయిన పర్సన్ ఎక్కడ సక్సెస్ అవుతాడని మనం అనుకోలేం. అలానే ఒక సక్సెస్ఫుల్గా మేనేజర్ లెవెల్ ఉన్న పొజిషన్ ఓన్ బిజినెస్కి పెట్టుకొని సక్సెస్ అవుతాడని మనం చెప్పలేం. అందుకని చెప్పేసి వాళ్ళు బంధించబడినట్లు ఉంటారు. పెళ్ళి అవుతుందా కాదా, ఇంకా లవ్లో ఉన్నాను, ఈ అబ్బాయితో అవుతుందా కాదా, ఏదో ఒక డైలమాతో కన్ఫ్యూజన్లో ఖచ్చితంగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఒకసారి హారోస్కోప్ ఇండివిజువల్గా చూపించుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ధన ప్రాప్తి, ధనం అయితే అందరికీ ఖచ్చితంగా వస్తుంది. తర్వాత గొడవలతో విజయప్రదంగా ఉంటుంది. గొడవలు అంటే కొంచెం డిస్టర్బెన్స్తో ఓవర్గా జయప్రదంగా ఉంటుందని గమనించుకోవాలి. ఇది నక్షత్రాల ప్రకారం మనకి వీళ్ళకి యొక్క రాశి ఫలితాలను మనం గమనించాలి. 5వ స్థానంలో బుధుడు ఉండటం అంత మంచిది కాదు, భార్యతోటి పుత్రులతోటి గొడవలు వస్తాయి. 7వ స్థానంలో శుక్రుడు కూడాను మంచిది కాదు. ఇది కూడాను యంగ్ పీపుల్, ఓకే, అది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఉంటే వాళ్ళతో కూడా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా వీళ్ళకి ఎలా ఉంటుందంటే కొంచెం మిక్స్డ్గా ఉంటుంది. సూర్యుడు మాత్రం బాగా సపోర్ట్ చేస్తున్నాడు, మిగతా గ్రహాలు అంత పెద్ద సపోర్ట్ ఇవ్వటం లేదు. కాబట్టి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొన్ని విషయాలు బాగున్నా, కొన్ని విషయాలు ఇబ్బందులు పెట్టే విధంగా ఉన్నాయని గమనించాలి. డీటెయిల్స్ చూసుకుంటే సూర్యుడు 6వ స్థానంలో ఉంటే చాలా కలిసి వస్తుందని చెప్తారు. జాబులు లేని వాళ్ళకి జాబులు వచ్చే అవకాశం ఉంటుంది, అనుకున్న పనులన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రమోషన్స్ రావాలనుకున్న వాళ్ళకి, జాబులో అవకాశాలు వచ్చిన వాళ్ళకి, లేదంటే జాబులు మాకు ఫస్ట్ రౌండ్, థర్డ్ రౌండ్, 4th రౌండ్ ఎక్కడో వెళ్తున్నాయండి, అక్కడి నుంచి ఆగిపోతున్నాయి, లేదంటే ఇంతకుముందు సెలెక్ట్ అయ్యి మధ్యలో ఎక్కడో స్ట్రక్ అయి ఉంటారు, హెచ్ఆర్ కాల్ చేయరు, ఇలా ఉన్న వాళ్ళకి అంతా బాగా ఆశాజనకంగా ఉండి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అలానే పొలిటీషియన్స్ ఎవరున్నా వాళ్ళకి బాగుంటుంది. వీళ్ళతో పాటుగా మనకి బ్యూరోక్రాట్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఆఫీషియల్స్, నాయకత్వ లక్షణాల్లో నాయకత్వ బాధ్యతలు కలిగిన వాళ్ళు ఎవరినో కానీ వాళ్ళకు కూడా బాగా కలిసి వచ్చే అవకాశం బాగుంటుందని గమనించాలి. ఇందులో మనకి సూర్యుడు 6వ స్థానంలో ఉంటే ఏమని చెప్తారంటే, సంస్కృతంలో ఒక శ్లోకంలో చెప్తారు, షష్టౌ రవే అంటే 6వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుంది, సుసౌఖ్యాధీన్ యత్న కార్యార్థ సాధనం, దేహ రోగ్యాది సంతోషం, వస్త్రధాన్యాది లాభకృత్ అంటారు. అంటే ఈ టైంలో సుసౌఖ్యధాన్ మంచిగా సుఖంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యత్న కార్య సాధనం, ఏదైనా ఎఫర్ట్ పెడితే అందులో అలాంటి పనిలో రిజల్ట్ ఉంటుందని చెప్తూ ఉంటారు. దేహ ఆరోగ్యం అంటే శారీరకంగా ఆరోగ్యం బాగుంటుంది, సంతోషకరంగా ఉంటారని చెప్తారు. అంటే టోటల్గా ఓవరాల్గా ఇది ఒక మంచి ధైర్యంగా అనుకున్న పనులని సాధించుకునే ఒక టైంలో అయితే సూర్యుడు బాగా సపోర్ట్ ఇస్తున్నాడు. మిగతా గ్రహాలు అంతా వీళ్ళకి సపోర్ట్ ఇవ్వటం లేదు. అది సపోర్ట్ ఇవ్వటం లేదని చెప్పేసి వీళ్ళు బాధపడిన అవసరం లేదండి. ఆ యొక్క నెగిటివ్ ప్రతికూల ప్రభావం చాలా తక్కువ ఉంటుంది వీళ్ళ మీద. ఇందులో వీళ్ళకి 4వ స్థానంలో కుజుడు ఉండటం ఏమవుతుందంటే, భాగ్యహాని, భయం, క్రూరం, బంధువైరం, ధనక్షయం, రోగ పీడాది సంతాపం, 4th స్థానగే కుజ అంటారు. అంటే 4వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటారో ఇది కొంచెం తల్లికి కానివ్వండి మిగతా విషయాలు ఇబ్బంది పడే విధంగా ఉంటుంది. ముఖ్యంగా భాగ్యహాని, లక్ అనేది కొంచెం దూరంగా ఉంటుంది. భయం పడిగే సంఘటనలు, క్రూరం, ఏదైనా మనం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టాలి, వేరే వాళ్ళని కొట్టాలి, తిట్టాలి, నరకాలి, ఈ టైపు మూవీ డైలాగ్స్ ఎక్కువగా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మనకు చెప్పుకుంటాం. హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. జూలై నెల 2026 ఓవరాల్గా మీనరాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే
కాస్త ఏలినాటి శని తీవ్రత కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటారు. మనం చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంటుందండి ఈ మంత్, జూలై మంత్. బట్ ఇంత ముందుతో కంపేర్ చేస్తే గురువు మార్పు వల్ల చాలా వరకు ఉపశమనం వస్తుంది. కొంచెం ఒక ఏమంటారు లైఫ్లో ఒక హోపు, ఒక డైరెక్షన్, దిశ, నిర్దేశం ఇవన్నీ జరిగే ఖచ్చితంగా అయితే ఉంటుంది. అందులోనూ వీళ్ళకి ఇప్పుడు మారుతున్న జూలై మంత్ 4 గ్రహాలు 2 అనుకూలంగాను 2 ఛాలెంజింగ్గా ఉన్నాయని తెలుసుకోవాలన్నమాట. అంటే ఓవరాల్గా చూసుకుంటే బాగుందని అయితే నేను చెప్తాను. చాలా రిలాక్స్గా ఉంటుంది ఇంత ముందుతో కంపేర్ చేసి మనం చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనం డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు నక్షత్రాలు చూద్దాం. పూర్వభాద్ర వీళ్ళకి 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అంతా ఇందులో ఉంటారు. తర్వాత మనం పేరు బలం ప్రకారం చూసుకునే దీ, దూ, షం, ఝ, దా, దే, దో, చాచి అన్న అక్షరాలంతా కూడా అందులో ఉంటాయని మీరు గమనించాలి. అయితే మనకి ముందుగా చెప్పుకునే విధంగా మారుతున్న 4 గ్రహాలలో 2 గ్రహాలు అనుకూలం, 2 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళకి 5th హౌస్ లో సూర్యుడు ఉండటం వల్ల మనోరుజం, మానసికంగా కొంచెం టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది. 3వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ధన ప్రాప్తి, ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 4వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల అగైన్ ధన ప్రాప్తి. అంటే ఇక్కడ కుజుడు, బుధుడు 3, 4 ప్లేసుల్లో ఉండి ధనాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. అయితే శుక్రుడు అగైన్ ఇబ్బందులు తీసుకొని వస్తూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అంటే సూర్యుడు, శుక్రుడు ఇబ్బందులు తీసుకొని వస్తుంటే మిగతా 2 గ్రహాలు కుజుడు, బుధుడు మంచి ఏమని చెప్తారు స్ట్రెంగ్త్ ఇస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్ గా బ్యాలెన్స్డ్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమని చెప్తారంటే సూర్యుడు 5వ స్థానంలో ఉండి మిక్స్డ్ రిజల్ట్. ఏ ప్రకారంగా ఫస్ట్ ధన ప్రవాహం ఉంటుంది. 5వ స్థానంలో నుంచి 11వ స్థానంలో దృష్టి ఉండటం వల్ల ధన ప్రవాహం ఉంటుంది. అనుకున్న పనులు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి. గురుగారు, అలాగే ఈ టైంలో ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి అనుకూలంగానే ఉంటుందంటారా? మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉండటంతో స్థిరాస్తులు కొంటే కలిసి వస్తుందండి. వాటికి సంబంధించిన అప్పులు గిప్పులు అన్ని కూడా తీర్చేస్తారు. మంచి టైం ప్రాపర్టీ కొనుక్కోవడానికి అయితే. ఇక నక్షత్రాల పరంగా చూసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటారు? నక్షత్రం పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఇందులో పూర్వభాద్ర నక్షత్రం చూసుకుంటే బంధనము, బంధించబడినట్లు ఉంటారని మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఇది అన్ని నక్షత్రాలకు పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలకి బంధించబడినట్లు ఉంటుంది. అదేవిధంగా ఈ 3 రాశుల వాళ్ళకు కూడా 3 నక్షత్రాలకు కూడా కలహము, గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా విషయాలు చూసుకుంటే పూర్వభాద్ర నక్షత్రానికి జయప్రదంగా ఉంటుంది, ధనం సంపాదించుకుంటారు. అలానే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనం ఉంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుందని గమనించాలి. సో ఇది మనం చూసుకున్నాం కాబట్టి అండి, ఇందులో ముఖ్యంగా గమనించుకోవాల్సింది వీళ్ళకి ఏదో ఈ 3 నక్షత్రం వాళ్ళకి ఏదో ఒక విషయంలో గొడవలు అవుతూ ఉంటుంది. అది ప్రాపర్టీ దగ్గర కానివ్వండి, అన్నదమ్ముల మధ్య కానివ్వండి, లేదంటే వీళ్ళు ఏదైనా పని దూకుడుగా మంచి స్ట్రాంగ్ గా చేసి పెర్ఫామ్ చేయవలసిన పనులు కాక ఇలాంటి వాటిలో వీళ్ళకి గొడవలు వస్తాయి. అలానే వీళ్ళకి ఫ్యూచర్ గురించి కూడా చాలా అన్సర్టనిటీ ఉంటుంది. ఎక్కువ గ్రహాలు మార్పు చెందటం అయితేనేమి, ఈ యొక్క సమయంలో వీళ్ళు మంచి ఒక యాస్ట్రాలజర్ని కలవటము, జాతకం చూపించుకుంటే ఈ యొక్క కన్ఫ్యూజ్డ్ అయిన స్థితి నుంచి క్లారిటీ వస్తుంది. ఏమైనా ఫారెన్ లో ఉండాలా, ఇండియాలో ఉండాలా, లేదంటే బిజినెస్ కొత్తది చేయాలా, కొత్తది చేయకపోతే ఎలా ఉంటుంది, హెల్త్ బాగలేదు, ఇలా రకరకాల ఆలోచనలతో ఎలా ఉంటే బాగుంటుంది నా ఒక క్లారిటీ గురించి ఒకసారి జాతకం చూపించుకుంటే సరిపోతుంది. కానీ 5వ స్థానంలో సూర్యుడు ఉండటం అంత మంచిది కాదు. అంటే ఓవర్ ఎక్స్పెండిచర్ చేయటం, ఓవర్ ఆల్కహాలిక్ అవ్వటం, ఓవర్ కంటే అనవసరమైన వాటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి టయాన్ని, డబ్బును వేస్ట్ చేసుకుంటారని మనం చెప్పొచ్చు. ఇందులో మనకి దేహలాస్యం, మనస్తాహం, సుహృద్వేషం, ధనవ్యయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి, పంచమే రవి సంయోతే అని చెప్తారు. అంటే ముఖ్యంగా ఏమవుతుందంటేనండి 5వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల శారీరకంగా లేజినెస్ గా ఉండటము, మనస్తాపానికి గురవటం, ఇదంతా ఒక ధనవ్యయం ఇదంతా. బట్ ముఖ్యంగా గమనించుకోవాల్సింది బుద్ధి చాంచల్యం, మైండ్ అనేది నిలకడగా ఉండదు, అనవసరమైన వాటికి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు, కన్ఫ్యూజన్ అనే స్థితిలో ఎక్కువగా ఉంటారని గమనించుకోవాలి. అంటే పెద్ద పెద్ద పనులు చేయడానికి ఈ మంత్ అంతా ఇలా మైండ్ సహకరించదు, కొంచెం స్లోగా ఉండటం మంచిది. అయితే కుజుడు 3వ స్థానంలో ఉండి పర్ఫెక్ట్ గా వెల్ బ్యాలెన్స్డ్ గా ఉండి మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే కుజుడు 3వ స్థానంలో ఉంటారో వాళ్ళకి రిస్క్ టేకింగ్ ఎబిలిటీ కానివ్వండి, తర్వాత వాళ్ళకి ఏదైనా పని సాహసపేతంగా చేయటం, కాంపిటేటివ్ నేచరు, ఫైటింగ్ నేచర్ ఎక్కువగా బాగా ఉంటుంది. చక్కగా అనుకున్న పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. అలానే ప్రొఫెషనల్ కూడా వాళ్ళకి ప్రాఫిట్స్ ఉంటుంది, ప్రోగ్రెస్ ఉంటుంది, అంతా ఉంటుందని గమనించాలి. ఇందులో ముఖ్యంగా వీళ్ళకి 3వ స్థానంలో కుజుడు ఉండటం మళ్ళీ ఏమని చెప్తారు, విత్తలాభం, ఆరోగ్యం, ఇష్టసిద్ధి, సుఖావహ, వస్త్రలాభో, ధనలాభో,
ధన ప్రాప్తి తృతీయగే భృగునందనే అని చెప్తూ ఉంటారు అనమాట. అంటే మనకేం చెప్తారు, తృతీయ స్థానకే కుజ అంటారు, 3వ స్థానంలో కుజ అంటారు. అంటే ఈ ప్రకారం చూసుకుంటే విత్త లాభం, ఫైనాన్షియల్ గా బాగా గెయిన్ ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, అనుకున్న పనులను చక్కగా జరుగుతూ ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంటారు. వస్త్ర లాభం, ధన ప్రాప్తి అని చెప్తారు, ధనం ప్రవాహం వచ్చే అవకాశం కూడా ఉంటుంది అని మనం చెప్పొచ్చు. వీటితో పాటుగా ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ప్రోగ్రెస్ ఉంటుంది, ప్రాఫిటబుల్ గా ఉంటుంది, అనుకున్న పనుల్లో సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి కుజుడు బాగున్నాడు, బుధుడు కూడా వీళ్ళకి చక్కగా మంచి లాభప్రదంగా ఉన్నారండి. బుధుడు 4వ స్థానంలో ఉంటే కలిసి వస్తుంది, ధనధాన్య వివర్ధనం, ధనము ధాన్యం బాగా కలిసి వస్తుందని చెప్తూ ఉంటారు. అభిచి ప్రార్థ కార్యస్స అంటారు. అంటే ఏమవుతుందంటే అనుకున్న పనిలో మంచి ఉద్దేశంతో ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో విజయం వస్తుంది. మనకేమని అంటే అభిచిత్ ప్రార్థ కార్యస్స అంటారు అనమాట. అంటే మంచి ఇంటెన్షన్తో ఏదైనా పనులు చేస్తే ఖచ్చితంగా కలిసి వస్తుంది అని మనకి చెప్తూ ఉంటారు. అయితే ఈ ప్రకారంగా చూసుకుంటే బుధుడు కుజుడు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ముందుగా చెప్పిన విధంగా అగైన్ శుక్రుడు వీళ్ళకి 6వ స్థానంలో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. ఒక పక్కన లవ్, రొమాన్స్ ఇలాంటి పనులకి బాగా ఉంటుంది, శుభకరమైన ఖర్చులు చేయటం, పార్టీలు ఫంక్షన్లో ఉండటము, విలాసాలు విందులకు సంబంధించిన వాటిలో విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కూడా వీళ్ళకి కనిపిస్తుంది. అయితే శుక్రుడు 6వ స్థానంలో ఉండటం వల్ల ఏమని చెప్తారు, విరోధ శత్రువు అంటే విరోధులు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, శత్రువులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, జ్ఞాతీనాంచ విరోధ, బంధువులతో కూడా గొడవలు పడుతూ ఉంటారని చెప్తూ ఉంటారు. వీటితో పాటుగా ఆయాసో ధారాపుత్రై ద్వేష, పుత్రుల ద్వారా భార్య ద్వారా ద్వేషించబడినట్లు ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్ గా ఏం చెప్తారంటేనండి, ఫ్యామిలీ మెంబర్స్ తో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు. సో మనం చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి అన్ని గ్రహాలు కొంచెం మిక్స్డ్ గా ఉంది. సూర్యుడు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాడు, శుక్రుడు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాడు. కాబట్టి ఆల్మోస్ట్ ఒక 75% వీళ్ళకి అనుకూలంగా ఉన్న, ఒక 20-25% ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంది. కాబట్టి కొంచెం ప్లాన్డ్ గా ఉంటే బాగుంటుంది.